చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫర్గివ్నెస్. మీ క్షమాపణను బట్టి వందనాలు, మీ కృపను బట్టి వందనాలు స్వామి. మీరు కాచిన రక్తమును బట్టి వందనాలు, సిలువను బట్టి స్తోత్రములు తండ్రి. మీ క్షమాపణను బట్టి వందనాలు. ఒక్కసారి మీ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకోగలరు. ఎంత ఘోరమైన పాపంలో, శాపంలో, లోకంలో, మరణంలో, వ్యాధిలో ఉన్నప్పుడు నన్ను ఆయన దర్శించి లేవనెత్తాడు, ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు. ఏ స్థితిలో ఉన్నప్పుడు నన్ను ఆయన ప్రేమించి ఇంత గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చారు. అమ్మ ఒక్క మారు జ్ఞాపకం చేసుకుంటావా? చాలా సంవత్సరాలు అయిపోయింది మన ఆత్మీయ జీవితంలో, అందరం సీనియర్స్ అయిపోయాం ఆత్మీయ జీవితంలో. చాలా ముందుకు వచ్చేసామని అనుకుంటున్నాం. ఒక్కసారి నీవు రక్షించబడిన రోజు, నిన్ను దేవుడు దర్శించిన దినమున ఒక్క మారు జ్ఞాపకం చేసుకుంటావా? కెన్ యూ వన్స్ రిమెంబర్ యువర్ పాస్ట్? నీ గతంలో దేవుడు నీవు పడి ఉన్న చోటుకు వచ్చి నిన్ను ముట్టి నీ చేయి పట్టుకొని లేవనెత్తిన రోజున, నీపై తన ప్రేమను కృమ్మరించిన రోజున, యేసయ్య ప్రేమను నువ్వు రుచించిన రోజున ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? ఆ ఉన్నతమైన గొప్ప ప్రేమ, ఆ శ్రేష్టమైన ప్రేమ నీకు గుర్తుందా? ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళం? ఎక్కడున్నావు? ఎంత లోతుగా లోకంలోకి వెళ్ళిపోయాం కదా. నామకార్థంగా అన్నిలా బ్రతికాం కదా, పూజలు చేశాం కదా, పాపం చేశాం కదా, దేవునికి వ్యతిరేకంగా బ్రతికాం కదా. నేను విడవకుండా ఆ రోజున నీ దగ్గరకు వచ్చి తన రక్తాన్ని చేత పట్టుకొని నీ పాపములన్నీ ఆయనే తన రక్తముతో కడిగి ఇంత గొప్ప రక్షణలోనికి నన్ను ప్రవేశపెట్టిన దేవునిని ఒక్క మారు జ్ఞాపకం చేసుకుంటావా? వీళ్ళు ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారో నాకు తెలీదు. ఎంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారో నేను ఎరుగను. కెన్ యూ సెన్స్ హిస్ లవ్? ఆయన ప్రేమను స్పర్శించగలుగుతున్నావా? కెన్ యూ రిమెంబర్ హిస్ లవ్? నిస్వార్థమైన ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటావా? నువ్వు కోరుకోకపోయినా నిన్ను కోరుకున్నాడు ఆయన. నువ్వు వెతకకపోయినా నన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఆయన. మనం అడగకపోయినా మనకి ఇంత గొప్ప రక్షణ తెచ్చిపెట్టాడు ఆయన. కెన్ యూ ఓపెన్ యువర్ మౌత్? ఒక్కసారి అమ్మ నోరు తెరిచి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ ది సాల్వేషన్. ఈ రక్షణను బట్టి వందనాలు యేసయ్యా అని చెప్తావా? మీ సిలువను బట్టి వందనాలు యేసయ్యా, మీ రక్తమును బట్టి వందనాలు స్వామి. ఆ పాపములన్నీ కడిగావా దేవా? చాలా ఘోరం కదా, చాలా దుర్వాసన కదా, చాలా అసహ్యమైన కార్యాలు కదా. అవన్నీ ఆయన తన చేతులతో రక్తం చేత పట్టుకొని కడిగాడు. కెన్ యూ జస్ట్ థ్యాంక్ హిమ్? ఆయన ఒక్కసారి కృతజ్ఞత తెలియచేయాలా? మీరున్న స్థలంలో కూర్చున్నా పర్లేదు, నించున్నా పర్లేదు, ఉన్న స్థలంలో థ్యాంక్ యూ యేసయ్యా. నా తల్లి నా పాపాలు కడగలేదు, నా తండ్రి నా పాపాలు కడగలేడు, నా భర్త నా స్నేహితులు నన్ను ప్రేమించేవారు, నిన్ను ప్రేమించేవారు, ఎవరు నీ పాపాలు నా పాపాలు కడగలేరు. లోకంలో నుంచి వేరు చేసేంత గొప్ప రక్షణ ఎవరు ఇవ్వలేరు. ఏ మనిషి తెచ్చి పెట్టలేరు ఇంత గొప్ప భాగ్యాన్ని. దేవాది దేవుడు ఇంత క్రిందకు దిగి వచ్చి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి సిలువకు తిరిగి వచ్చి నన్ను ప్రేమించి తన రక్షణను మనకు ధారాళంగా మన తలలపైన కృమ్మరించిన దేవునికి ఒక్కసారి థ్యాంక్ యూ అని చెప్పగలవా? మనస్సు దేవుని వంటి వాడు ఎవడు లేడు, యెహోవాని వంటి వాడు ఎవరు లేరు, యెహోవాని వంటి వారు ఎవరు? ఇంత గొప్ప ప్రేమను మా మీద కుమ్మరించేవాడు. మా తల్లి కన్నా నన్ను ఎంతగానో ఆదరించి, నా తండ్రి కన్నా నా భారములు భరించేవాడు. సిలువలో వేలాడినావు, నా చేయి విడవలేదు. ప్రాణం విడిచే సమయంలో ప్రేమతో నన్ను క్షమించిన యేసయ్యా, ప్రాణం విడుస్తున్నప్పుడు కూడా ఆయన జ్ఞాపకాలలో మెదిలింది నీవు నేనే కదా.
విడిచిపోయాడేమో కానీ ఆయన మనసులో విడిచేంత ప్రేమ నీ మీద నా మీద పెట్టుకున్నాడు. He laid down his life. He laid down his life. ఆయన తన ప్రాణమును మన కొరకు విడిచిపెట్టేశాడు. నిన్ను సంపాదించుకోవడానికి ఆయన విడిచింది ఏంటంటే తనలో ఉన్న ఊపిరిని, తనలో ఉన్న ప్రాణమును, తనలో ఒక్క రక్తపు బొట్టు కూడా ఉంచుకోకుండా సమస్తాన్ని నీ కొరకు నా కొరకు విడిచిపెట్టేశాడు ఆయన. He laid down his life. మరిచిపోయావు ఆయన రక్షణ కార్యాన్ని. చాలా దూరం వచ్చేసామనుకుంటున్నాం, చాలా ఎదిగిపోయామనుకుంటున్నాం, సీనియర్స్ అయిపోయాం ఆత్మీయ జీవితంలో. If you once remember the love of God, దేవుని ప్రేమ సిలువలో ఒక్కసారి నిన్ను రక్షించిన ఆ రోజుని జ్ఞాపకం చేసుకుంటావు. హల్లెలూయా. అన్ని పక్కన పెడతావా? ఎవరో ఇక్కడ నీకు నచ్చకపోవచ్చు, లీవ్ దట్. ఎవరో నేను బాధ పెట్టుండొచ్చు, లీవ్. మేమే మీకు నచ్చకపోవచ్చు, మమ్మల్ని కూడా వదిలేయండి. బట్ డోంట్ లీవ్ యువర్ గాడ్. నీ దేవుని వదిలిపెట్టొద్దు ప్లీజ్. మీ ఆత్మకు రక్షణ ఇచ్చిన నీ ప్రభుని బ్రదర్స్ తల్లులారా వదిలిపెట్టొద్దు. మేము కాదు మీకోసం ప్రాణం పెట్టింది, మమ్మల్ని వదిలేయండి. మేము మనుషులమే, ఓకే, మేము నచ్చకపోవచ్చు, లీవ్. మా వలన మా కోసం మీ ఆత్మీయ జీవితాలు నష్టపోవద్దు. రిమెంబర్ యువర్ గాడ్. నీ సృష్టికర్త నీకోసం ప్రాణం ఇచ్చిన ప్రాణస్నకుడు, ప్రాణసకుడు, ప్రాణ స్నేహితుడు, ప్రాణ ప్రియుడు మా. రిమెంబర్, రిమెంబర్, రిమెంబర్. నీవెంత లోతుగా పాపంలో కూరుకుపోయి ఉన్నావు ఒక్కసారి నీకు జ్ఞాపకం ఉందా? నాకు జ్ఞాపకం ఉందా నా రాత బ్రతుకు? నాకు నీకు జ్ఞాపకం ఉందా మన అసహ్యమైన కార్యాలు? మనందరికీ జ్ఞాపకం ఉన్నాయా మన వ్యసనాలు, మన పూజలు, మన విగ్రహాల ఆరాధన, మన వ్యభిచార క్రియలు? ఇవన్నీ జ్ఞాపకం ఉన్నాయా? అంత ఊబి నుండి, బురద నుండి, అంత రొచ్చు నుండి నిన్ను నన్ను లేవనెత్తడం ఆయన వదిలేయడానికి కాదు, అంతవరకు నిన్ను నన్ను నడిపించడానికి. క్లింగ్ టు యువర్ గాడ్. నీ దేవునికి అతుక్కుపో. బిడ్డ తల్లికి అతుక్కున్నట్టుగా నీ దేవునికి అతుక్కొని జీవించండి. వేరుగా ఉండి జీవించొద్దు. డోంట్ టర్న్ బ్యాక్. వెనక్కి తిరగొద్దు, దూరం జరగొద్దు, ముఖం తిప్పుకోవద్దు, మొండిగా ఉండొద్దు, కఠినంగా ఉండొద్దు. దేవుని మీద ప్రేమ చూపడం మానొద్దు. దేవుని ప్రేమను తలపోసుకోవడం ఆపేయొద్దు. The love of God is greater. దేవుని ప్రేమ ఉన్నతమైన, అది మరణం కంటే బలమైనది. నీ ముందున్న ఏ పరిస్థితి నిన్ను బాధ పెడుతుందో దానికంటే ఆయన ప్రేమ బలమైంది నాన్న. తల్లి బలమైన ప్రేమ, బలమైన ప్రేమ ముందు నీ పరిస్థితులన్నీ బలహీనమైపోను గాక. బలమైన ప్రేమను హత్తుకోండి, హత్తుకోండి. బిడ్డ తల్లిని ఎందుకు హత్తుకుంటుందో తెలుసా? చంటి పిల్లడు తల్లిని తండ్రి ఎందుకు హత్తుకుంటారో తెలుసా? ధైర్యం కోసం, ఒక నమ్మకము. నా తల్లి దగ్గర నేనంటే నాకు ఏ భయం లేదు. హత్తుకున్నప్పుడు వాళ్ళు చక్కగా నిద్రపోతారు, వాళ్ళకి ఏ భారం కూడా వాళ్ళ భుజాల మీద ఉండదు. మీరు నేను కూడా మన దేవుని హత్తుకుంటే హాయిగా ఉంటావు. నువ్వు నీ గుండెకి ఏ గాయం కానీ ఏ బాధ కానీ తగలనివ్వడు ఆయన. నువ్వు దూరం జరిగిపోయావు, నేను దూరం జరిగిపోయాను దేవుని ప్రేమ నుండి. హత్తుకోవడం మానేసావు, ఆయనతో గడపడం మానేశారు. దూరం దూరం జరిగిపోతున్నావు. ఏంటంటే పరిస్థితులు, నా టెన్షన్స్, నా ఇబ్బందులు, నా ఫైనాన్సెస్, నా కష్టాలు, నా అనారోగ్యం, మనుషులు, నా భర్త, నా భార్య, వీళ్ళు అది ఇది అని కారణం చెప్పినావు కాదు. వాటన్నిట్లో ఇంకా నువ్వు దేవుని దగ్గరికి జరగగలవు. యు కెన్ మూవ్ క్లోజర్ టు గాడ్. మరి దగ్గరగా నువ్వు వెళ్ళిపోగలుగుతావు. వాటన్నిటినీ దేవుడే నీ
జీవితంలో అనుమతిస్తున్నాడు. God is the one who is allowing things to happen to redeem you, to find you. నేను సంపాదించుకోవడానికి దేవుడు అవన్నీ అనుమతిస్తున్నాడు. అందులో మీ ప్రేమ మేము దాటి వెళ్ళకుందాము. ఎక్కడున్న బ్రదర్స్, ఈ సౌండ్ దగ్గర ఉన్న దాస్ బ్రదర్ మొదలుకొని వెనకాల చైర్లో ఉన్న డోర్ దగ్గర ఉన్న చైర్స్ వరకు బ్రదర్స్, సిస్టర్స్, ప్రతి ఒక్కరికి, తల్లులు, తండ్రులు, మీ అందరికీ చేతులు జోడించి బ్రతిమాలుతున్నాను. ఒక్క నిమిషమైన దేవుని ప్రేమలో నిలిచి కూర్చొని జ్ఞాపకం చేసుకుంటా. Can you once experience and embrace the love of God? దేవుని ప్రేమను కౌగిలించుకుంటావా? ఆయన చేతులు చాపే ఉన్నాడు. నువ్వు దగ్గరికి జరిగితే చాలు. కొంచెం దగ్గరికి వెళ్ళు, కొంచెం దగ్గరికి వెళ్ళండి, కొంచెం దగ్గరికి వెళ్ళండి. ఆయన గుండె మీద మీ తల పెట్టి ఆనుకోనండి. ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన ఎడమ చేయి మీ తల క్రింద, ఆయన కుడి చేయి మీ యొక్క భుజం మీద ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉంటుండగా, ఆ పిక్చర్ మీకు అర్థమవుతుందా? ఆయన ఎడమ చేయి మీ తల క్రింద, ఆయన కుడి హస్తం మీ భుజం మీద కౌగిలించుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఆయన కొంచెం నువ్వు దగ్గరికి జరిగితే చాలు, మీరు ఆయన దగ్గరకు జరుగుదురుగాక. దేవాటి కృప మా అందరికీ దయచేయమని వేడుకుంటూ, మాతో ఈ సమయాన్ని మాట్లాడమని బ్రతిమాలుకుంటూ. ఎంతవరకు నువ్వు మాట్లాడుతున్నావు? ఇంకొంచెం సమయం మాతో మాట్లాడు. మా మధ్య మీరే మహిమనందు మనం వేడుకుంటూ, మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు మన అతి శ్రేష్టమైన నామములో మీ ప్రేమను బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకో. మీకు మహిమను ఆరోపించుకుంటూ యేసు నామములో అడిగి వేడి పొందుకునే నామ తండ్రి. అందరూ చెప్దామా? ఆమేన్, ఆమేన్. దేవునికి ఒక్కసారి బిగ్గరగా మహిమ చెల్లిద్దాం ఆయన ప్రేమకు. హల్లెలూయా. కమ్ ఆన్, గివ్ గ్లోరీ నాట్ ఫర్ మీ. దేవుని ప్రేమను బట్టి దేవునికి ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడదామా? చిన్నపిల్లలు, యవనస్తులు, ఎక్కడున్న ప్రతి ఒక్కరూ దేవునికి వందనాలు తెలియచేద్దామా? ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకుంటావు? ఏమి చెల్లించి ఆయనకు రుణం తీరుస్తావు? ఏమిచ్చి ఆయన ప్రేమను బట్టి కృతజ్ఞత చెప్తాము? కెన్ వి క్లాప్ అవర్ హ్యాండ్స్ అట్లీస్ట్? కనీసం చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. యెహోవా గ్రేషియస్, యెహోవా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద లవ్, థ్యాంక్ యూ ఫర్ ద లవ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా? చేతులెత్తి ప్రతి ఒక్కరం చెప్దామా హల్లెలూయా? ఆయన ప్రేమను బట్టి ఆయనకు మహిమ చెల్లిద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద లవ్, థ్యాంక్ యూ ఫర్ ద లవ్, థ్యాంక్ యూ ఫర్ ద లవ్, థ్యాంక్ యూ ఫర్ ద లవ్. దేవుని ప్రేమను బట్టి దేవునికి మహిమ, 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 మహిమ. దేవుని ప్రేమను బట్టి దేవునికి మహిమ, మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ మన మధ్యన కృమ్మరించిన దేవునికి మహిమ. సిలువలో వేలాడిన యేసయ్యకు మహిమ. వెనుకున్న బ్రదర్స్ చెప్తున్నారా? బ్రదర్స్ చెప్తున్నారా? దేవుని ప్రేమకు మహిమ. కూర్చోండి బ్రదర్. దేవుని ప్రేమకు మహిమ. థ్యాంక్ యూ ఫర్ ద బ్లడ్. ఆయన రక్తమును బట్టి దేవునికి మహిమ. సిలువను బట్టి దేవునికి మహిమ. విమోచనను బట్టి దేవునికి మహిమ. క్షమాపణను బట్టి దేవునికి మహిమ. కృపను బట్టి దేవునికి మహిమ. కనికరమును బట్టి దేవునికి మహిమ. కటాక్షమును బట్టి దేవునికి మహిమ. మరేళ్ళు కలిగిన జాలిని బట్టి దేవునికి మహిమ. పాపమనే బందీ గృహంలో నుండి నిన్ను నన్ను విడిపించి బయటికి తీసుకొని వచ్చిన దేవునికి ఘనమైన మహిమ కలుగునుగా. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. లోకంలో అపవాది చేతుల్లో వదిలేయలేదు. పాపం అనే బంధకంలో బంధించబడి ఉండిపోవడానికి మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన వదిలేయలేదు మనల్ని. మనం తిరుగుబాటు చేసే వాళ్ళమని, అవిధేయులమని, అవిశ్వాసులమని, దుర్మార్గులమని, నిలువెల్లా పాపం కలిగి ఉన్నవారమని తెలిసి కూడా దేవుడు మనల్ని లోకంలో విడిచిపెట్టలేదు. పాపంలో వదిలేయలేదు. బురదలో పొర్లుతున్నామని తెలిసి కూడా అక్కడ వదిలేయలేదు. ఆయన గాడ్ hasn't left you. నిన్ను ఆయన విడిచిపెట్టలేదు. ఈ మాట చాలా వెయిటీగా అనిపిస్తుంది నాకు. నిన్ను నన్ను ఆయన విడిచిపెట్టలేదు. ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉన్నామంటే ఆయన మనల్ని ఆరో
లోకంలో వదిలేయకుండా, మనకి తెలియకుండా, తెలిసి కొన్నిసార్లు, తెలియక కొన్నిసార్లు మన మునిగిపోయిన పాపంలో మనల్ని విడిచిపెట్టలేదు. బయటికి తీసుకొని వచ్చాడు ఆయన, అవునా కాదా? బయటికి తీసుకొని వచ్చాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మీ గతం, మీ ముందున్న సంవత్సరాలు ఎలా బ్రతికాం. కొంతమంది విగ్రహారాధన, పూజలు, నోములు, వ్రతాలు, అన్యులు, ఆచారాలు. కొంతమంది దేవుని బిడ్డలుగా ఉండి కూడా పాపం, వ్యభిచారం, శరీర క్రియలు. కొంతమంది లోకము, స్నేహము, ఫ్రెండ్స్, అలవాట్లు. ఇలా అనేకమైన ఊబిల్లో మనం ఉంటుండగా ఆయన మనల్ని అక్కడ విడిచిపెట్టలేదు. ఇంతవరకు మనల్ని ఆయన తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఎక్కడ వదిలిపెట్టలేదు. కొంతమంది రక్షించబడి కూడా మధ్యలో తొలగిపోయి పక్కకి వెళ్ళిపోయాం. అందరం కూడా వెనుదిరిగిపోయాం. అలా ప్రక్కకి వెళ్ళిపోయిన ప్రతిసారి కూడా ఆ ప్లేస్లో కూడా నన్ను విడిచిపెట్టలేదు ఆయన. ఇక్కడి దాకా మరలా దేవుడు తీసుకొని వచ్చాడు. ఒక పాటలో ఒక మాట నాకు చాలా ఇష్టం. ఎంతో లోతుగా నేను పడిపోయినా ఆయన పైకి లేవనెత్తగల సర్వశక్తివంతుడు. ఎన్ని ముక్కలుగా మన జీవితం పగిలిపోయినా ఆయన మరలా వాటన్నిటిని అతికి చేర్చి సరి చేయగల గొప్ప కుమారి ఆయన. ఆ మాట ప్రతిసారి నాకు నిరీక్షణ ఇస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఎప్పుడొకప్పుడు పడిపోతూ ఉంటాం కదా, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం కదా. విశ్వాసంలో పరిశుద్ధతలు తప్పిపోతాం, విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోతాం, నిరీక్షణ కోల్పోతాం, ధైర్యం విడిచిపెట్టేస్తాం, ఆయన మీద ప్రేమ కూడా కోల్పోతాం చాలాసార్లు. పరిస్థితుల యొక్క బాధ, ఆ వేదన, ఆ కఠినత్వం మీ మీద ఆ భారం పడగా మీ సున్నితమైన ప్రేమను కూడా ఆయన మీద నుంచి కొంచెంగా కోల్పోతున్నాం మనం. కానీ ఎక్కడ మనం ఆగిపోయినా, ఎప్పుడు ఎంత లోతులో మనం పడిపోయినా నాకు ప్రతిసారి ఆ మాట నిరీక్షణ ఇస్తుంది. ఎంత లోతుగా నేను పడిపోయినా పైకి మరలా లేవనెత్తగల సర్వ శక్తిమంతుడు ఆయన. హీస్ ఆల్ పవర్ఫుల్ గాడ్. సర్వశక్తిమంతుడు అంటే సర్వము అంటే రోగమా, పాపము, అవిధేయత, అవిశ్వాసము, వ్యసనము, తిరుగుబాట, ఏదైనా సర్వశక్తి అంటే ఆ ప్రతి దానిలో ఆయన శక్తి కలిగి నన్ను పైకి లేవనెత్తగల సర్వశక్తిమంతుడు. ఎన్ని మృక్కలుగా విరిగిపోయిన మన జీవితం మనమే విరిచేసుకున్నా సరే ఆయన చేతికి అప్పగిస్తే మరలా సరి చేయగల గొప్ప కుమారి ఆయన. హల్లెలూయా. అందుకే మనకి భయం లేదు, దిగులు లేదు. పాపం అనే దాస్యత్వం నుండే, ఆ బందీ గృహము నుండే మనల్ని బయటికి రప్పించిన దేవుడు నిన్ను వదిలేయడానికి కాదమ్మా. నీ జీవితంలో మహిమలో ఆయన ఎదుటికి నేను వెళ్ళేంత వరకు, చేరేంత వరకు, దేరేంత వరకు, ఆయనను చూసేంత వరకు నన్ను ఆయన నడిపించే దేవుడే అన్నాడు. ఆయన మనల్ని నడిపించే తండ్రి. తల్లిదండ్రులైనా ఒక వయసు వచ్చాక వాళ్ళ కాళ్ళు రాకపోతే ఎదిగిన బిడ్డల చేతులు వదిలేస్తారు. ఎందుకంటే ఎవరికి వారు నడవగలరు కాబట్టి. ఈ తండ్రి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ముదిమి వచ్చిన విడిచిపెట్టడు. ముదిమి వస్తే ఇంకా సంతోషించాలి. ఎందుకంటే ఆయన చంకనెత్తుకొని నడిచే దేవుడు ఆయన. తల వెంట్రుకలు ఎరుసాయా, ఇంకొంచెం ఆనందించండి. ఆయన భుజాన్ని మిమ్మల్ని మోసుకొని వెళ్ళే దేవుడు ఆయన. మనలాంటి తండ్రి కాదు ఆయన. గొప్ప తండ్రి. ఎప్పుడు మనలను బరువయ్యామని, భారమయ్యామని, వయసు పెరిగిందని, ఏండ్లు గడుస్తున్నాయని విడిచిపెట్టే దేవుడు కాదు. నాకు ఆ రోజే గుర్తొస్తుంది. ఏ రోజు నిన్ను ఆయన పాపంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి బాప్తిసం అనబడిన అనుకుంటున్న ఆ రక్షణలోనికి మనల్ని చేర్చాడు. ఆ రోజు తీసుకొచ్చిన దేవుడు ఈ రోజు వదిలేయడానికి కాదు. ఆ మాట మీ చెవుల్లో మారు మ్రోగనివ్వండి. ఆ రోజు అంత లోతైన పాపం నుండి బయటికి నన్ను రప్పించాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి రప్పించినట్టుగా తన బాహుబలము చేత యెహోవా వారిని రప్పించినట్టుగా. ఎందుకంటే ఫరో వదలట్లేదు, అవునా కదా? ఫరో పోనివ్వట్లేదు, ఎక్కడికి పోనివ్వట్లేదు, దేవుడి దగ్గరికి పోనివ్వట్లేదు. నన్ను ఆరాధిస్తారు నా బిడ్డలు పోనివ్వమంటే ఫరో పోనివ్వట్లేదు. లోకం పోనివ్వదు మనల్ని, అలవాట్లు పోనివ్వవు మనల్ని, వ్యసనాలు వదలవు నిన్ను. కొన్నిసార్లు నీ అలవాట్లు వదలవు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆరాధించడానికి. మీరు అనుకుంటున్న చిన్న సాకులు అనబడే రెస్పాన్సిబిలిటీస్ వదలవు మిమ్మల్ని దేవుడిని ఆరాధించడానికి వెళ్ళడానికి. కానీ మీరు నమ్మగలిగితే, మీరు మొరపెట్టగలిగితే యెహోవా తన బాహుబలము చేత తన దక్షిణ హస్తము చాపి ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను దాస గృహమనబడిన ఐగుప్తు నుండి
పట్టుకోవడానికి చోటు ఇస్తుంది, ఉండిపోతాం. దాస్యత్వం అని తెలియదు మనకు కొన్నిసార్లు మన మైండ్ సెట్ మన దాస్యత్వం, మన అలవాట్లు మన దాస్యత్వం, మన ఇబ్బందులు కొన్నిసార్లు మన దాస్యత్వం నిన్ను రంపాలు పెడుతున్నాయి. ఫరో ఇశ్రాయేల్ ప్రజలు కఠినమైన దాస్యత్వం చేయించాడు, అవునా కదా? కఠినమైన దాస్యత్వం, వారికి తిండి పెట్టలే సరిగా, బట్టలు లేవు సరిగా, ఘోరమైన దాస్యత్వం, పగలు రాత్రి వెట్టి పనులు. వారి చాకరీ చేస్తే వారు తట్టుకోలేక ఎలుగెత్తి యెహోవాకు మొరపెడితే వారి మొర్ర యెహోవా సన్నిధికి చేరిందంట. అంటే అంత బిగ్గరగా ఏడ్చారు, ప్రభువా తట్టుకోలేకపోతున్నాను. ఈరోజు మనకు అర్థం కావట్లేదు ఏ దాస్యత్వంలో మనం ఉండిపోయామో, ఏ గృహంలో బాగానే ఉందని అనుకుంటున్నామో, కానీ మీరు అనుకుంటున్నారు వట్టి పనులని, బాధ్యతలని, ఉద్యోగం అని, నా ఇష్టాలు, నా కోరికలు, మరి నాకు ఇష్టం కాదు. అది దాస గృహం. ఆ రోజు నన్ను విడిపించాడు కదా, ఈ రోజు కూడా మనం ఆశపడితే, కోరుకుంటే తన బాహుబలము చేత ఆయన మనలను మరలా రప్పించే దేవుడై ఉన్నాడు. అందుకే ఆ రోజును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజు మనం ఉండిపోయి మనకి తెలిసిన మన బంధకం ఏది ఆయనకి గొప్పది కాదు. ఈ రోజు కూడా ఆయన మరలా మనల్ని విడిపించగల గొప్ప కాపరి ఆయన. ఎందుకంటే యోబు అందుకైనా నా విమోచకుడు సజీవుడు. ఈ రోజు సజీవుడు, రేపు సజీవుడు, మధ్యాహ్నము సజీవుడే, నిన్న సజీవుడే, సాయంత్రము సజీవుడే, రాత్రి అర్ధరాత్రి నువ్వు పడిపోయానని మొరపెట్టిన నీ విమోచకుడు సజీవుడై బయటికి తీసుకొని వస్తాడు. హీఈస్ అలైవ్. ఆయన సజీవుడు. కానీ మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒకసారి చూద్దాం, నిర్గమకాండం 13వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. నిర్గమకాండం 13వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను, చూస్తారా? నిర్గమకాండం 13వ అధ్యాయం 3వ వచనం. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్ములను బయటికి రప్పించెను. హల్లెలూయా. శబ్దం ఒక్కసారి చేతులెత్తి హల్లెలూయా. మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయటికి వచ్చిన ఆ దినాల్ని జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి మనం కూడా జ్ఞాపకం చేసుకుందామా? మన గతం ఎంత భయంకరం కదా, చెప్పుకోవడానికి కూడా నోరు రాదు, అంత అసహ్యమైన జీవితం. కానీ అందులో నుంచి బయటికి మనం వచ్చిన దినాల్ని జ్ఞాపకం చేసుకోవాలంట. ఎలా వచ్చామంట? యెహోవా తన బాహుబలము చేత మనలను ఐగుప్తు నుండి బయటికి ఆయన రప్పించను. పులిసినదేది తినవద్దు అన్నాడు ఆయన. హల్లెలూయా. మనల్ని రప్పించేశాడు. ఇక మీదట పులిసినది మీ నోట పడ్డానికి వెళ్ళలేదు. పులిసినది అనబడిన సనుగుడు, పులిసినది అనబడిన పాపం, పులిసినది అనబడిన వ్యతిరేకమైన మాటలు, పులిసినది అనబడిన ఆలోచన, పులిసినది అనబడిన ఏ ఒక్క దేవునికి ఇష్టం కాని క్రియ అయినా, ఊహ అయినా, తలంపు అయినా అది మనం తినకుందుముగాక. తినకూడదు, అంతే, తినకూడదు. ఆల్రెడీ మనల్ని బయటికి రప్పించేశాడు. ఇక మనం ముందుకే సాగాలి, వెనక్కి తిరగకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ మరలా చూడండి 17వ వచనంలో ఏమన్నాడు? మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, హల్లెలూయా, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు అనుకున్నాడు, ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తియా దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. దేవునికి ఒక్కసారి చప్పట్లు కొట్టి మహిమ చేద్దాం. Come on, give glory to God. Hallelujah, hallelujah, hallelujah. నమ్మకమైన దేవుడు ఆయన, నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. ఆ రోజు నిన్ను బయటికి రప్పించిన దేవుడు ఈ రోజు మనల్ని చేయి వదిలేయడానికి కాదు. నమ్ముతారా? మీరు ఇప్పుడున్న పరిస్థితి దేవుడే మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఎవరైనా ప్రతి ఒక్కొక్కరికి నేను ప్రేమతో దేవుని సన్నిధిలోంచి మిమ్మల్ని పిలిచి 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 ప్రతి ఒక్కొక్కరికి చెప్పాలని ఉంది. మీరున్న పరిస్థితి అది కష్టమైన, అది నష్టమైన, బ్రదర్స్ వినాలి, అది ఇబ్బంది అయినా, అది శోధనైనా, ఒంటరితనమైన, ఆవేదనైనా, భరించలేని బాధ అయినా నమ్మండి, దేవుడే మిమ్మలను తీసుకొని వెళ్తున్నాడు. God alone is leading you. Can you raise your hand? చేయెత్తి నమ్ముతూ దేవుని
బ్రదర్, మీరు నమ్మట్లేదా? కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ బిలీవ్? దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. నేనున్న ఈ లేమి, నేనున్న ఈ కొరత, నేనున్న ఈ నిస్సారమైన జీవితం, నేనున్న ఈ అనారోగ్యం, నాకు కావాల్సిన నాకు దొరకట్లేదు. ఈ పరిస్థితి, ఈ యొక్క వేదన, ఈ ఒంటరితనం, ఈ అరణ్య మార్గం, అది ఏదైనా నాకు చెప్పొద్దు. వింటున్న నీ దేవునికి చెప్పు, వింటున్న నీ దేవునికి చెప్పు, వింటున్న మీ దేవునికి చెప్పండి. దేవా, నువ్వే నన్ను నడిపిస్తున్నావు. నాకు ఈ పరిస్థితి నచ్చట్లేదు, నాకు ఈ పరిస్థితి ఇబ్బందిగా ఉంది, నేను కోరుకున్నట్టు ఏమీ జరగట్లేదు దేవా. అదిలా ఎంతో ప్రార్థన చేస్తున్నా, నేను అద్భుతం చూడలేకపోతున్నాను. లేట్ అయిపోతుంది. అయినా సరే చెప్పు దేవా, నువ్వే నన్ను నడిపిస్తున్నావు. నాకు వినబడపోయినా పర్లేదు, మీకు మీ దేవునికి వినబడితే చాలు. దేవా, నువ్వే నన్ను నడిపిస్తున్నావు. థ్యాంక్ యూ. హల్లెలూయా. చెప్పారా అందరూ? హల్లెలూయా చెప్పారా అందరూ? బ్రదర్స్ చెప్పారా అందరూ? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫరో ప్రజలను పోనిచ్చినప్పుడట దేవుడు అనుకున్నాడంట, ఈ ప్రజలను ఫరో పోనిచ్చేశాడు కదా, వీళ్ళు యుద్ధం చూస్తే, యుద్ధం వంటి పరిస్థితులు ఏమైనా చూసినప్పుడు, యుద్ధం వంటి సమస్యలు ఏమైనా చూసినప్పుడు, యుద్ధం వంటి గలిబిలు ఏమైనా ఇంటిలో కానీ ఒంటిలో కానీ చూసినప్పుడు ప్రతి మాట పట్టుకోండి ప్లీజ్. చూసినప్పుడు, మీ జీవితంలో ఏదైనా పరిస్థితి చూసినప్పుడు దేవుడు అనుకున్నాడు అంటే, వీళ్ళు యుద్ధం చూసినప్పుడు పశ్చాత్తాపడంటే, ఎందుకు వచ్చావురా బాబు బయటికి, ఎందుకు వచ్చాంరా బాబు దేవునితో, ఎందుకు వచ్చాము ఈ యొక్క దేవునిలోనికి అని పశ్చాత్తాపడి, అంటే బాధపడి వెనుకనే ఐగుప్తుకి తిరిగిపోతారేమో అనుకుని, మీరు మళ్ళా ఐగుప్తుకి వెళ్ళకూడదు, మరలా లోకంలోనికి పోకూడదు, మరలా పాపంలోనికి పోకూడదు అని అనుకుని, దగ్గర మార్గం ఫిలిస్తియా మార్గం దగ్గరగా ఉన్నప్పటికీ ఆయన చుట్టూ దారియగు ఎర్ర సముద్రము గుండా, అరణ్యము గుండా ప్రజలను నడిపించుచున్న దేవుడు. హల్లెలూయా. కమ్ ఆన్ సే హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎలాంటి వాళ్ళ, మనం కూడా అలాంటి మనుషులమేమో. ఇశ్రాయేల్ ప్రజల కంటే గొప్పలమేం కాదు. మన జీవితంలో దేవుని రక్షణ పొందుకొని విమోచించబడి పాప క్షమాపణ పొంది బయటికి వచ్చిన తర్వాత ఒక పరిస్థితి, ఒక యుద్ధము, ఒక పోరాటము, ఒక సమస్య, ఒక చిన్న గలిబిలి ఇంటిలో కానీ ఒంటిలో కానీ చిన్న అనారోగ్యము చూసి ఎందుకు బయటకు వచ్చాం రా బాబు, ఆ లోకంలో అన్యులు చూడండి ఎంత బాగా మేడలు కట్టుకొని ఆస్తులు సంపాదించుకొని కలకల్లాడుతున్నారు పిల్ల పాపలతో. మాకేంటి పరిస్థితి, మాకేంటి గతి, మాకు పెళ్ళవట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, జీతం రావట్లేదు, మేము సెటిల్ అవ్వలేకపోతున్నాం, మా బిడ్డల భవిష్యత్తులు ఎలాగని అనుకొని మరలా మీరు నేను ఎక్కడ వెనుతిరిగి పోతామేమో అని దగ్గర మార్గం గుండా కాకుండా చుట్టూ మార్గం అనబడిన ఎర్ర సముద్రము, అరణ్య మార్గముల నిన్ను నన్ను నడిపించుచున్న యెహోవాకు మహిమ కలుగును గాక. నమ్మట్లేదా? కెన్ యు సే హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకున్నారు లేదండి మేము వెనక్కి వెళ్ళే ముందరే ఉంటాం. ఆ పరిస్థితిలో ఉండి చూడండి, ఖచ్చితంగా మీరు నేను దేవుని మరిచిపోతాం. అలా మరలా మనం వెనక్కి అనే ఐగుప్తుకి, వెనక్కి అనే పాపపు బానిసత్వానికి, వెనక్కి అనే లోకంలోనికి వెళ్ళకుండా దేవుడు మనలను కొంచెం చుట్టూ తిప్పుతున్నాడు అంతేనమ్మా, చుట్టూ తిప్పుతున్నాడు అంతే. ఆ చుట్టూ మార్గంలో నీకు నాకు ఎర్ర సముద్రం ఎదురవుతుంది. ఆ చుట్టూ మార్గంలో నీకు నాకు కొన్నిసార్లు అరణ్యం ఎదురవుతుంది. అరణ్యం చిన్న విషయం కాదండి, ఎర్ర సముద్రం సామాన్యమైన విషయం కాదండి. భయమేస్తుంది, ఒంటరిగా అనిపిస్తుంది. ఇక ఎర్ర సముద్రం ముందుందంటే అర్థం ఏంటి? ఇంకా దాటలేని పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మార్గంలో మనం అలసిపోకుండా ఉందుముగాక, ఈ ప్రయాణంలో మనం సోలిపోకుండా ఉందుముగాక, ఈ యాత్రలో నీవు నేను కృంగిపోకుండా నిలవబడదుముగాక. ఈ త్రోవలో ఆయన నడిపిస్తున్న ఈ త్రోవలో మీరు కానీ నేను కానీ ఆయనను విడిచి వెనుతిరగకుండా ఆయనను హత్తుకొని జీవిద్దుముగాక. క్లింగ్ టు యువర్ గాడ్. నీ దేవుని హత్తుకో. ఇంకా చెప్పాలంటే మీ దేవునికి హత్తుకొని బ్రతకండి. హల్లెలూయా, హల్లెలూయా.
నమ్ముతారు. మనము పరిస్థితులకు అతుక్కుంటాం. అప్పు ఉంటే అప్పుకు అతుక్కుపోద్ది మన హృదయం, అవునా కదా? ఆలోచన అంతా దేని మీద ఉంటుంది? అప్పు మీద ఉంటుంది. ఒంట్లో అనారోగ్యం ఉంటే అనారోగ్యానికి అతుక్కుపోతాం, అవునా కదా? ఇంట్లో గొడవ ఉంటే గొడవ మీదే మైండ్ అంతా ఉండి అతుక్కుపోతాం, అవునా కదా? ఎక్కడ ఏ పరిస్థితి దానికి అతుక్కుపోయే ప్రజలం మనం. అందుకే అప్పుడు కూడా ఆయన తన్ను తానే ప్రత్యక్షపరుచుకుంటూ, కనపరుచుకుంటూ, కనబడుతూ, తోడుంటూ, నడిచి వస్తూ నిన్ను నన్ను ఆయనకు అతుక్కునేలాగా చేస్తున్నాడు. అంతే అమ్మా. ఎందుకు ఎర్ర సముద్రం, ఎందుకు అరణ్య మార్గం అని మీరు నన్ను ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే డైరెక్ట్ ఆన్సర్ మీకు చెప్తామేనండి. దేవునికి నువ్వు అతుక్కోవడానికి అంతే, దేవుని నువ్వు చూడడానికి అంతే. దేవుని నువ్వు నేరుగా చూడాలమ్మా. నీ కన్నులు నా కన్నులు ఆయనను చూడడానికే ఈ చుట్టూ దారియగు ఎర్ర సముద్ర మార్గం, ఈ చుట్టూ దారియగు అరణ్య మార్గం. కానీ ఆ ప్రతి త్రోవలో ఆ ఎర్ర సముద్రమైన, ఆ అరణ్యమైన, ఎరుకో గోడైనా, యోర్దాను నది అయినా, అమాలేకీలు వచ్చినా, ఫిలిస్తీన్లు వచ్చినా, ఎవరు వచ్చినా నీతో మాత్రం ఆయన తోడుంటాడంతే. చుట్టూ దారి కదా, కొంచెం టైం పడుతుంది. బీ పేషెంట్. హల్లెలూయా. బీ పేషెంట్. కొంచెం సహనం కలిగి ఉండండి. 46వ కీర్తనలో ఉంటుంది కదా, ఊరకనే ఉండి నేనే దేవుడినని తెలుసుకొనండి అనే మాట రాయబడింది. హల్లెలూయా. ఆ మాట ఇంగ్లీష్లో నాకు ఇష్టం. ఏమని ఉండదు తెలుసా? బీ స్టిల్. ఏంటది బ్రదర్? బీ స్టిల్. స్టిల్ అంటే ఏంటో తెలుసా? అది మీకు యాక్షన్ చేసి చూపించాలంటే, ఎవరైనా ఫోటో తీస్తుంటే మనం ఎలా నిలబడతాం? కదులుతారా? చెప్పండి అమ్మా. ఫోటోలు ఎప్పుడు తీర్చుకోలేనట్టు ఫోటో తీస్తే ఎలా నిలబడతాం? కదులుతామా? కదిలితే ఫోటో తీస్తారా? తీస్తే బాగా వస్తుందా? కొన్ని సంవత్సరాలైనా ఆ ఫోటోలను వాళ్ళ కనబడాలంటే ఫోటో తీస్తాడు ఎలా ఉండాలి? స్టిల్ ఇమ్మంటారు కదా, నిజంగా అదే బీ స్టిల్ అంటే కదలకుండా, పరిస్థితి ఏదైనా చలించకుండా, మాట మాట్లాడకుండా, సనగకుండా, నోరెత్తకుండా, చేయి కదపకుండా, కాలు పరిగెట్టకుండా, కరిగిపోకుండా, కుంగిపోకుండా, కోల పడిపోకుండా, చతికిల పడిపోకుండా నీవు ఊరక ఉండగలిగితే బీ స్టిల్ అంటే ఊరకలా నిలబడిపో అంతే. నిలబడిపోమ్మా అంతే. నీకేం తెలుసా? ఆయనే దేవుడని నీకు తెలియజేస్తాడు. నువ్వు అలా మనం నిలబడలేదు, కదిలిపోతున్నావు. చిన్న పరిస్థితి కదిలిపోతున్నావు. ఊరక నిలబడు. బీ స్టిల్ అంటే తెలుగులో దానికి చలించని, కదలని అని రాయబడింది. చలించని, చలనం లేకుండా బ్రతకాలి మనం. పరిస్థితులకి చలనం లేకుండా బ్రతకాలమ్మా. దేవుని ప్రేమకు మాత్రమే చెల్లించాలి. బ్రదర్స్ వినబడుతుందా? దేవుని కృపకు మాత్రమే నువ్వు కదలాలి. మనం రివర్స్ అయిపోయాం. కృపకి కదలట్లే, ప్రేమకి కదలట్లే, పరిస్థితులకు కదిలిపోతున్నాం. బీ స్టిల్. ఉండిపోవాలా? నిలబడిపోండి. బీ స్టిల్. ఇలా ఉన్నారా పరిస్థితులు? అలా ఉండిపోండి అంతే. అక్కడే నిన్ను ఆయన మహిమపరుస్తాడు. బీ స్టిల్. కదలొద్దు. నేను కదలొద్దు అన్నది కేవలం మీ శరీరం మాత్రమే కాదు, మీ భావోద్రేకాలు కూడా కదలకూడదు, మీ మాటలు కూడా దొరలకూడదమ్మా. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గం గురించి ఆయాసపడి వారు సణుక్కుంటే, వారు సణిగిన సణుగులు యెహోవాకు వినబడి ఆయనకు కోపం పుట్టిందంట. వినబడుతుందా? వాళ్ళు దేవుని మీద సణిగారండి. మనం కొన్నిసార్లు దేవుని మీద డైరెక్ట్గా సణగం, మన ఇంట్లో వాళ్ళ మీద సణుగుతూ ఉంటాం, అవునా కాదా? అది కూడా మనం చేయకుందాముగా కాదు. హల్లెలూయా. సనగొద్దు, మాట్లాడొద్దు, ఒక్క మాట కూడా ఎత్తొద్దు. ఏదైనా పరిస్థితి వచ్చిందా? బీ స్టిల్. అలా స్టిల్గా నిలబడిపోండి బ్రదర్. ఊరక నిలిచి ఉండి నేనే దేవుడునని తెలుసుకొనుడి. దానిపైన రాశాడు, యుద్ధం మాల్పువాడని నేనే, విల్లు విరుచువాడని నేనే, బల్లమును తెగ నరుకువాడని నేనే. అన్ని నేను నరుకుతా. నీకు అడ్డొచ్చినవి యుద్ధాలు వస్తే నేను మాన్పేస్తాను. బల్లము తెగ నరుకువాడని నేనే, విల్లు విరుచువాడను కూడా నేనే. నీ మీద ఎవరైనా విల్లు విరిచి ఎక్కువ పెట్టారా? దాన్ని ముక్కలుగా విరిచేవాడను కూడా నేనే. నువ్వు ఏం చేయాలంటే, నేను ఏం చేయాలంటే ఊరక నిలిచి ఉండాలంతే. బీ స్టిల్. నేనే దేవుడిని తెలుసుకోండి. I am the God of Abraham, Isaac and Jacob and I am God of you. నేను నీ దేవుడను కూడా ఎప్పుడు తెలుసుకుంటావు తెలుసా అమ్మా? ఆ ఎర్ర సముద్రం వచ్చినప్పుడు, ఆ అరణ్యం వచ్చినప్పుడు, అక్కడ ప్రత్యక్షమయ్యే దేవుణ్ణి చూసి తెలుసుకోవాలన్న ఆశతో ఆయన దగ్గర మార్గంగా నడిపించట్లే. లేటు, ఆలస్యం, ఇబ్బందులు ఇంకా వస్తున్నాయి, చుట్టూ తిప్పుతున్నాడు ఆయన. ఆ మార్గంలో నువ్వు దేవునికి అతుక్కుపోయే అంత క్లోజ్ అయిపోతావని. హల్లెలూయా. శబ్దం
చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి ఇక్కడ ఏం రాశాడు, యుద్ధం చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయ దేశము సమీపమైనను ఆ మార్గంలో వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీలైతే యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. హల్లెలూయా. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు అంటే యోసేపు అన్నాడంట, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని ఇశ్రాయేలుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని. ఒకసారి బిగ్గరగా నేను చెప్తా. Come on, give glory to God. యోసేపును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తారా? యోసేపును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తారా? అమ్మా చేతులు లేవా? చప్పట్లు కొట్టండి. యోసేపును బట్టి దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చనిపోకముందు యోసేపు చెప్తున్నాడంట కదా, చనిపోకముందు యోసేపు చెప్తున్నాడంట కదా, వింటున్నారా? దేవుడు నిశ్చయముగా షూర్గా మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి రప్పిస్తాడు. ఆ రప్పించిన రోజున నా ఎముకలు కూడా ఐగుప్తులో ఉండడానికి వీల్లేదు, వాటిని మీతో పాటు తీసుకొని పోవాలని అన్నాడు. దిస్ వాస్ ద మ్యాన్ హూ ఈస్ సీరియస్ అబౌట్ హిస్ లైఫ్. ఈ వ్యక్తి తన జీవితం మీద ఎంత తీవ్రమైన ఆశ దేవునితో ముడిపెట్టుకున్నాడంటే, నా శరీరం మట్టిలోకి వెళ్ళిపోయినా నా ఎముకలు కూడా ఆయన కోరుకొనని చోటులో ఉండడానికి వీల్లేదు అనుకున్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు మన ఎముకలు కాదు కదా, మన తల, మైండ్, మన జీవితం అంతా ఐగుప్తు అనే లోకంలో పనుల దగ్గర ఉండిపోతుంది. కానీ యోసేపు ఆశ ఏంటో తెలుసా బ్రదర్? అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? నిశ్చయముగా దేవుడు దర్శనమిచ్చి మిమ్మల్ని బయటికి రప్పించడమే కాదు, మిమ్మల్ని నడిపిస్తాడు, అంతవరకు నడిపిస్తాడు. మీరు ఈ స్థలం వదిలి వెళ్ళినప్పుడు నా ఎముకలు కూడా ఆ స్థలంలో ఉండడానికి వీల్లేదు, నా ఎముకలు కూడా ఐగుప్తులో ఉండడానికి వీల్లేదు, మీతో పాటు తీసుకెళ్ళిపోండి అంటే ఆ మాట విధేయుడై మోషే యోసేపు ఎముకలను కూడా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు. నా యొక్క ఒక్క వెంట్రుక రవ్వంతా కూడా దేవునికి ఇష్టం లేని చోటులో ఉండడానికి వీల్లేదని నిశ్చయించుకున్నాడు దేవుడు. ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. ఆయన ఆలోచన ఏంటి? నా యొక్క చచ్చిన తర్వాత ఎముక కూడా ఆయనకి ఇష్టం లేని చోటులో ఉండడానికి వీల్లేదంతే. ఎముకలు ఏం చేసుకుంటారండి కదమ్మా? కానీ యోసేపు ఆశ, నేను చచ్చిన తర్వాత నా ఎముకలు కూడా నా దేవునికి ఇష్టం లేని చోట్లో ఉండడానికి. అంత ఆశ ఎవరికైనా ఉందా అమ్మా? లేకపోతే కలిగి ఉందమ్మా? అంటే అంతగా యోసేపు దేవునికి అతుక్కుపోయాడు. క్లింగ్ టు యువర్ గాడ్. దేవునికి అతుక్కుపోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, ఎముకలను తీసుకొని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండనట. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న యాతాములో దిగిరి. వాళ్ళు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలుగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. హల్లెలూయా. Come on, shout aloud. Come on, shout aloud. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు పగలు రాత్రి ప్రయాణం చేయవలెనని. పగలు అంటే వెలుతురులో అన్ని అర్థమవుతాయి మనకి, అవునా కాదా బ్రదర్స్, సిస్టర్స్, తల్లులారా? పగలంటే వెలుతురులో ఎక్కడ ఏముందో కనిపిస్తుంది, ఎవరు ఏం చేస్తున్నారో తెలుస్తుంది, ఎవరు ఎక్కడున్నారో అన్ని కనిపిస్తాయి, అంతా తేటగా ఉంటుంది, అవునా కాదా? ఆ పగలు వంటి పరిస్థితులలోనూ రాత్రి అంటే చీకటిగా ఉంటుంది, భయంగా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది, ఏం జరుగుతుందో తెలీదు, ఎంతసేపు ఈ చీకటి ఉంటుందో తెలియదు. కానీ ఆ పగలు, ఆ రాత్రి వంటి ప్రతి పరిస్థితిలో నిన్ను నన్ను నడిపించడానికి ఆయన పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను ఆయన ఉండి వారికి ముందుగా ఉండి వారిని నడిపించుచూ వచ్చాను. ఇది అందరికీ తెలుసు. అమ్మ పగలు మేఘ స్తంభంలో ఉన్నాడు ఆయన, రాత్రి అగ్ని స్తంభంలో ఉండి తోడుండే దేవుడు. నాకు ఇది చదివితే తోడుండే దేవుడు మా
మాత్రమే కనబడలేదు. నాకు ఆయన ఆలోచన ఎలా అర్థమైందో తెలుసా? ఆయన ఏమనుకుంటున్నాడో తెలుసా? చెప్పాలా? ఆయన ఎందుకు మేఘంలోకి వచ్చాడంటే, మిమ్మల్ని నేను బయటికి రప్పించి ప్రయాణం చేయిస్తున్నాను కదా. ఎందుకు ఈ ప్రయాణం అంటే, ఆ మేఘము పగలు ఎండదెబ్బ తగలకుండా మేఘ స్తంభంలో ఉన్నాను కదా, మేఘాన్ని చూస్తారని కాదు, మేఘంలో ఉన్న నన్ను చూడాలని నేను ప్రత్యక్షమయ్యాను. మనకి చాలాసార్లు అద్భుతం జరిగితే చాలు, రోగం బాగైతే చాలు, అప్పులు తీరిపోతే చాలు, ఉద్యోగం వచ్చేస్తే చాలు, పెళ్ళైపోతే చాలు, పిల్లలు పుట్టేస్తే చాలు, వాళ్ళు ప్రయోజకులకైపోతే చాలు, అంతా మన స్వార్థమే. కానీ దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా? మీరు నేను ఆయనని కలవాలని. ఎందుకు ఆయన మేఘస్తంభంలో ఉన్నాడంటే, నీడవడానికి మాత్రమే కాదు, ఆ నీడను చూసి సేద తీరుతావని కాదు, ఆ నీడ ఎందులోంచి ఇస్తున్నాడో ఆ మేఘంలో కనబడే ఆయనను నువ్వు చూస్తావని. హల్లెలూయా. ఆశ లేని వాళ్ళకి ఏమనిపించదులేండి. ఆయన మీద ఆశ కలిగి ఉంటే గుండె తల్లడిల్లిపోతుంది. దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, నాకు తోడుండి నన్ను కాపాడడానికి మాత్రమే కాదా, ఆ మేఘంలో ఆయన్నే నేను చూడాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే పగలు ఆయన మిస్ అవ్వట్లేదు, రాత్రి రావడం మిస్ అవ్వట్లేదు. ఆయన ఎందుకు రావాలమ్మా? ఒక దూతను పంపిస్తే కాపాడ్డా? అవునా కదా? ఒక దూత సైన్యాన్ని వదిలేస్తే కాపాడుతాయా లేదా? కత్తి దూసిన దూతలు అనేక మంది ఉంటాయి కదా, దూతల్ని పాదాలకు రాయి తగలకుండా ఇస్తాడు కదా, ఇచ్చేస్తే పోలే, అయిపోయింది, ఆయన రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఆయనే దిగి వచ్చి మేఘంలో పగలు రాత్రి అగ్ని స్తంభంలో పగలు రాత్రి ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే, నీవు నేను ఆయన ముఖాన్ని చూస్తామని, నీవు నేను ఆయనను కన్నులారా చూస్తామని, నీవు నేను మరలా 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 ఆయనతో ప్రేమలో పడతామని. ఎవరైనా ఇద్దరు ప్రేమికులు ఉంటే మీరు గమనించండి, సంవత్సరానికి ఒకసారి కలవరు, రోజు చూడాలనుకుంటారు, ప్రతి పూట చూడాలనిపిస్తుంది అంటారు, చూసిన ప్రతిసారి నచ్చావంటారు, చూసిన ప్రతిసారి ఐ లవ్ యూ చెప్పుకుంటారు, చూసిన ప్రతిసారి కౌగిలించుకుంటారు, చూసిన ప్రతిసారి ముద్దాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ చూసే కొద్దీ ఎక్కువ అవుతుందా లేదా? హల్లెలూయా. దేవుడికి కూడా నీ నుంచి ఆ బంధం కావాలనుకుంటున్నాడు, ఆ సంబంధం కావాలనుకుంటున్నాడు, ఆ అనుబంధం కావాలనుకుంటున్నాడు. అద్భుతం చేయాలంటే ఆయనకి ఎంతసేపు చేసి పాడేస్తే వెళ్ళిపోతాం కదా. ఆయనకు కావాల్సిన జీవితంలో అద్భుతం చేయడం కాదు, నీకు ఆయనకి అనుబంధం కావాలనుకుంటున్నాడు దేవుడు. God wants a closest relationship. నీతో లోతైన సన్నిహితమైన, నీవు ఆయనలో ఏకమైపోయే అనుబంధం ఆయనకి కావాలి. అందుకే నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను. నాలో పాపం ఉంది దేవా, పర్లేదు, నువ్వు నా దగ్గర నుంచో చాలు, నేను నీ లోనికి నించుండిపోతాను, నీ లోనికి వచ్చేస్తా, నా లోనికి కలిసిపోతావా దేవా? నేనంటే అసహ్యం లేదా? లేదు. ఎందుకు ఆయన కనబడాలి మేఘస్తంభంలో? నాకు అనిపిస్తుంది ఆయన మేఘస్తంభంలో స్తంభాన్ని చూపించట్లే, ఆ స్తంభంలో ఆయన ముఖాన్ని చూపిస్తున్నాడు. నన్ను చూడండర్రా, నన్ను చూడండర్రా అంటే వాళ్ళు ఆయన చూడట్లేదు. వాళ్ళకి కావాల్సిన నీడొచ్చిందిగా తినేసి పడుకున్నట్టున్నారు. మనలాగే, నాలాగే ఏమిస్తే అది తీసుకొని పడుకుంటున్నాం, ఏం చేస్తే అది పొందుకొని నిద్రపోతున్నాం, ఏ సుఖం ఇస్తే సుఖాన్ని అనిపిస్తూ హ్యాపీగా తిరిగేస్తున్నాం. అందులో ఆయనను చూడలేకపోతున్నాం. ఆయన ఆశ ఆ మేఘంలో ముఖం పెట్టి, ఇందులో నేనున్నాను రా, నన్ను చూడండి, మరలా నాతో ప్రేమలో పడతారు, ఇంకొంచెం నాకు దగ్గర జరుగుతారు, ఇంకొంచెం నా లోనికి వచ్చేస్తారు, నాకు అతుక్కుంటారు. అర్థమవుతుందా? పగలు రాత్రి మేఘ స్తంభములోను అగ్ని స్తంభములోను ఆయన ఉండి అని రాసింది. ఆయన ఇచ్చి అని రాయలేదండి. ఆయనే మేఘ స్తంభంలోనికి వచ్చేసాడు. ఆయన మహోన్నతమైన స్థలములో నివసించి సింహాసనం మీద కూర్చుండే అధిపతి, చక్రవర్తి, సర్వాంతర్యామి, సర్వోన్నతుడే. కానీ మేఘ స్తంభంలోకి వచ్చేసాడు. ఆయన స్తంభంలోనికి వచ్చేసాడు. నీకోసం నా కోసం ఆయన ఎంతైనా దిగజారిపోతాడు. అందుకే పెంట వంటి లోకంలోనికి కూడా వచ్చేసాడు కదా. పాపిగా చేయబడ్డాడు, సిలువ పైన వేలాడగలిగాడు. ఆయన ఇచ్చే స్వస్థత, రక్షణ పొందేసుకుంటాం అయ్యొక్కటే కాదు, ఆయనని కలిగి ఉంటామని. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ముందుకెళ్ళాలి. పగటి వేళ అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి ఆయన తొలగింపలేదు. హల్లెలూయా. కమ్ ఆన్, గివ్ గ్లోరీ.
ఆశ. ప్రేమండి, నీతో ఉండాలని ఆశ. నీతో ఆయన బతకాలనుకుంటున్నాడు, నీతో ఆయన జీవించాలనుకుంటున్నాడు, మీలో నివసించాలనుకుంటున్నాడు. అందుకే అన్నాడు, నేను అనాథులుగా మిమ్మల్ని విడవను, మీ వద్దకు వత్తును, మీలో నివసిస్తాను. అందుకే వేరొక ఆదరణకర్తను పంపిస్తున్నాను, నేను మీలో నివసిస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు డ్వెల్ ఇన్ యూ. నీలో నాలో ఆయన బ్రతకాలి, అంత ఏకమైపోవాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దానికోసం ఆయన మేఘ స్తంభంలోకైనా వచ్చేస్తాడు, అగ్ని స్తంభంలోకైనా వచ్చేస్తాడు, ఎర్ర సముద్రంలోనికైనా వచ్చేసి ఆ కింద తర్వాత అధ్యాయంలో ఉంది కదా, ఆ ఎర్ర సముద్రాన్ని పెద్ద పెనుగాలు ఆయన వీచేలాగా చేసి వాటిని 2 పాయలుగా విభజించిన దేవుడే ఉన్నాడు నీకోసమే. అంటే ఆ విభజించినప్పుడు గాలిని చూస్తావని కాదు, గాలిని విభజించిన నీ దేవుని నువ్వు చూస్తావని. హల్లెలూయా. గాలిని చూస్తున్నావు, అద్భుతాన్ని చూస్తున్నావు, చేసి ప్రార్థన చేసి దైవజనునే చూస్తున్నావు. చాలా మంది ఆయనను చూడండి, గాలి వీచేలా చేసిన ఆయనను మనం కనులారా చూచుదుముగాక, మన చేతులు తాకి ఆయనను అనుభవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకోసం ఏమైనా చేసేస్తాడు. కానీ నువ్వు నేను ఆయన చేసిన వాటి దగ్గర ఆగిపోద్దమ్మా. చేసిన ఆయనను హత్తుకొని వెళ్దాం, చేసిన ఆయన దగ్గరికి వెళ్దాం, చేస్తున్న ఆయనను చూడాలన్నా కనీసం ఆశ కలిగి ఉంటే ఆయన అన్నాడు కదా, నన్ను నేనే నీకు కనపరుచుకుంటా. అడగకుండానే కనపరుచుకుంటాడు ఇక్కడ, అవునా కదా? అడగకుండానే కనపరుచుకుంటాడు దేవుడు. అడిగితే ఇంకా లోతుగా, ఇంకా తేటగా, ఇంకా ప్రత్యేకంగా, ఎవరికి చూపెట్టలేనంతగా నీకు ఆయన తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. దానికి ఉపయోగపడేది అమ్మాయి అరణ్యం, దానికి ఉపయోగపడేదే నాన్న ఎర్ర సముద్రం, దానికి ఉపయోగపడేదే యోర్దాను నది, దానికి ఉపయోగపడేదే ఆ యొక్క ఎరుకో గోడలు. ఏ సమస్య అయినా నీకు తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన చుట్టూ తిప్పుతున్నాడు అంతే. వద్దంటావా ఎర్ర సముద్రం? వద్దంటావా అరణ్యం? అరణ్యంలో ఒంటరిగానే ఉండాల్సి వస్తుంది, ఎవ్వరు ఉండరు. అరణ్యంలో ఒక్కలే ఉండాలి. అరణ్యం చీకటిగా ఉంటుంది, అరణ్యం అడవి, క్రూరమైన జంతువులు ఉంటాయి, చెట్లు ఉంటాయి, నడ్డానికి ఒక అడిగేయడానికి సాఫీ అనే దారి కూడా ఉండదమ్మా. బీ స్టిల్గా ఉండు తల్లి, ఊరకుండి, ఏం పర్లే. దేవుణ్ణి దాటి నీ జీవితంలో ఏ అఘాయిత్యం జరగదు, ఏ నష్టం కూడా జరగదు, ఏ పొరపాటు జరగదు. జరిగినా సరిచేయగల గొప్ప కుమారి ఆయన. పొరపాట్లు జరగనివాడు. మనమే చేసుకున్నా, మనమే మన జీవితాన్ని నాశనం చేసుకున్నా సరే మరలా ఆయన బాగు చేయగల గొప్ప కుమారి ఆయన, మరలా సరి చేయగలవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వారి కోసం ఎర్ర సముద్రాన్ని విభజించాడు. ఆ కీర్తిని పాడుతూ ఈ 15వ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి ఒకసారి చదువుతారా? నాకు టైం లేదు. గొప్ప గొప్ప సంగతులు నీ ప్రియుని కోసం రాయబడి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు చదువుతాను, వింటారా బ్రదర్స్? అమ్మ, కొన్ని మాటలు దేవుని యొక్క కార్యముల గురించి కొన్ని మాటలు. హల్లెలూయా. చూడండి 15వ అధ్యాయం 2వ వచనం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించదను. హల్లెలూయా. ఆయనను వర్ణిస్తున్నాడు మోషే. ఎందుకంటే ప్రజలందరూ విభజించబడిన ఎర్ర సముద్రాన్ని చూశారు, నడిచెళ్ళడానికి వీలుగా ఉన్న ఆరిన నేలను చూశారు, గోడలుగా నిలవబడిన నీళ్లను చూశారు. కానీ ఒక్కడై ఉన్న మోషే మాత్రమే వాటిని చేసిన దేవుణ్ణి చూడగలిగాడు. గనకనే ఏమంటున్నాడు? నేను బ్రదర్స్ చెప్పండి, ఏమంటున్నాడు మోషే? నేను ఆయనను వర్ణించి. ఒక వ్యక్తిని ఎప్పుడు వర్ణిస్తాడు తెలియదండి ఆ మాత్రం. బ్రదర్ చెప్పండి బ్రదర్, ఒక వ్యక్తిని ఎప్పుడు వర్ణిస్తారు? తేటగా చూసినప్పుడు, అవునా కదా? దగ్గరగా చూసినప్పుడు, అవునా కదా? క్లోజ్గా ఎరిగి ఉన్నప్పుడు మాత్రమే వర్ణించగలుగుతావు. ప్రజలెవరు వర్ణించలే. ద వన్ మోసెస్. ఎందుకంటే వాళ్ళందరూ అద్భుతం జరిగింది, హమ్మయ్య 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 అనుకొని నడిచి వెళ్ళిపోతూ ఆయన మొహం మీద ఒక పాట కూడా పాడేశారు. కానీ మోషే ఆయనను వర్ణిస్తా. ప్రార్థనలో ఎందుకు ఉండాలి? ఆయన వర్ణన తెలుసుకోవడానికి. ఆరాధనలో ఎందుకు ఉండాలి? ఆయన పోలికను ఎరగడానికి. పాటలు ఎందుకు పాడాలి? అందులో ఆయన కీర్తి నీ కళ్ళకు, నా కళ్ళకు, ఆత్మ కళ్ళకు అర్థం కావడానికి.
డప్పు కొట్టుకోవడానికి కాదండి పాటలు, అందుకు కాదు మిమ్మల్ని పిలిచి ఆరాధించండి అని చెప్పేది. ఆయనను వర్ణించే అంత లోతుగా ఆయనను తెలుసుకోవడానికే మీ ప్రార్థన జీవితం ఇది మొదలుకొని తల్లి మీకు ఉపయోగపడునుగాక. మీ ప్రార్థనలో మీరున్నప్పుడు, మీ యొక్క ఆరాధనలో వ్యక్తిగతంగా మీరు కూర్చున్నప్పుడు ఆయనను వర్ణించే అంత తేటగా మీ కళ్ళకు ఆయన కనబడునుగాక, మీ కనుల ముందు ఆయన ప్రత్యక్షమగునుగాక, మీ మనోనేత్రంలోకి ఆయన తెలియనుగాక, మీ గుండెకు ఆయన తగులునుగాక తల్లి, మీ ఆత్మకు ఆయన స్పర్శ తగులునుగాక. నీ చెయ్యిలా ఉంది దేవా, నీ కన్నులు అపరంజిని పోలి ఉన్నాయి తండ్రి. నీ పాదములు దేవా అగ్ని, నీ పాదములు అపరంజి, నీ కన్నులు అగ్ని జ్వాలలు. ఎలా రాసావు యోహాను? నేను చూశాను, నేను చూశాను, నా యేసే నేను చూశాను. ఆయన తెల్లని హిమమును ధవళము వంటి వస్త్రమును పోలిన వస్త్రం పాదాలు మట్టుకు వేసుకున్నాడు. ఎలా తెలిసింది యోహాను? నేను ఆయనను చూచాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆయనను చూచాను. ఆయన పాదాలు అపరంజి తగ దగ దగ బంగారం వల్ల మెరిసిపోతున్నాయి. ఈ బంగారం ముందు ఇంకో బంగారంలా కనబడుతుందా అమ్మా? నీ దేవుడిని కనబడితే, ఆ బంగారం నీకు కనబడితే ఇంకా ఏ మనిషి కూడా నీకు బంగారం, వెండి, అపరంజి, పువ్వు, పుష్పము, అందము నీకు నాకు కనబడదు. ద ఓన్లీ గోల్డ్, ద ఫైనెస్ట్ గోల్డ్ అపరంజి. ఆయన పాదాలు, పుట్టి పాదాలే మనిషి అంతా కాదు. ఆ వర్ణన మీకు అర్థమవునుగా. మార్గంలో ఆయనను చూస్తావమ్మా స్వప్న, ఆయనను చూస్తావనమ్మా. కొంచెం చుట్టు తిప్పుతున్నాడు. అలసిపోవద్దు బ్రదర్, సోలిపోవద్దు, కృంగిపోవద్దు. ఎందుకు ఈ పరిస్థితులు, ఎందుకు ఇలా మారట్లేదని కంగారు కూడా పడద్దు. బీ స్టిల్. ఊరక ఉండండి. ఊరక ఎప్పుడు ఉండగలుగుతాం? అతుక్కున్నప్పుడు ఉండగలుగుతాం. తల్లిని అతుక్కుంటే బిడ్డ ఊరుకుని పోతాడా లేదా? ఇంకో అత్తకి ఇవ్వాలా, తాతకి ఇవ్వాలా? అవసరంలే కదమ్మా. తల్లికి అతుక్కుంటే చాలు, బిడ్డ ఊరుకుండిపోయి నిద్రపోతాడు. అవునా కాదా? తల్లి అని తెలుసుకుంటాడు, నా తల్లి అని. వాడి శరీరం తాకుదల ద్వారా వాడి లోపల మైండ్ అంతటికి అర్థమైపోతుంది. ఏడు వెంటనే ఆపేస్తాడు. అవునా కదా? ఇవన్నీ ఎందుకు దేవుడు పెట్టాడో తెలుసా? దేవుణ్ణి కూడా అలా నువ్వు తెలుసుకుంటావని. ఈ బంధాలు, కూతురు, కొడుకు ఎందుకు పెట్టాడంటే ఊరకనే కాదు, ఆ బంధంలో నీ దేవుని బంధం నీవు నేను తెలుసుకుంటా. మనకు అన్నీ కావాలనే యాతన పడుతున్నా, ఇచ్చే దేవుణ్ణి వదిలేస్తున్నావేమో, లేకపోతే ఎప్పుడు రావట్లేదనే అలసిపోతున్నావేమో. ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. ఈ చుట్టూ దారిలో మేఘస్తంభంలో వచ్చినట్టుగా నీ పరిస్థితిలో తను నీకు చూపెట్టుకోవాలని నిన్ను ఆయన ఎదుర్కొంటున్నాడు. బ్రదర్స్, మిమ్మల్ని ఆయన ఎదుర్కొంటున్న ఈ ప్రయాణంలో వెనక్కి వెళ్ళిపోవద్దు దయచేసి. యుద్ధం చూసి ఏమన్నాడు దేవుడు? యుద్ధం చూసి పశ్చాత్తాపడి వెనక్కి తిరిగిపోతారేమో అనుకొని దగ్గరున్న ఫిలిష్తీయ మార్గము సమీపం ఉందని కూడా తెలిసి చుట్టూ తిప్పుదామనుకున్నాడంట. ఆ చుట్టుదారిలో ఎందుకు దేవా నాతో మరలా ప్రేమలో పడేద్దామని. అర్థమవుతుందా? హల్లెలూయా. భార్యాభర్తలు ఎన్ని సంవత్సరాలు, సిల్వర్ జూబ్లీ 20 సంవత్సరాలు ఎందుకు చేస్తారు? అన్ని సంవత్సరాలు వాళ్ళు ఏకంగా ఆ సంవత్సరం అయ్యే కొద్దీ వాళ్ళ రిలేషన్ ఏమైపోతుంది? క్లోజ్ అయిపోతుంది. అవునా కాదా? క్లోజ్ అయిపోతుంది. 50 సంవత్సరాలు వచ్చాక కూడా ఇంకా క్లోజ్ అయిపోతుంది. ఏండ్లు గడిచే కొద్దీ, టైం అయ్యే కొద్దీ మనకి చిరాకు వస్తుంది. దేవునికి చిరాకు రావట్లేదు, నీ మీద ఇంకా ఆశ పెరుగుతుంది. హల్లెలూయా. మనకి చిరాకు వచ్చేస్తుంది, మనకి విసుకొచ్చేస్తుంది. ఎందుకంటే మనకి అసహనం, మనకి ఇంపేషన్స్, మనకి ఓర్పు చాలాసార్లు ఉండదు. బట్ గాడ్ ఈజ్ ఇన్ లవ్ విత్ యూ. నీతో ఆయన ఇంకా ప్రేమలో ఉన్నాడు, కానీ ఇంకా తిప్పుతున్నాడు. ఆయన ఇంకొంచెం చుట్టూ తిప్పుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏమన్నాడు ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించదను. యెహోవా, ఒక చేయి పైకెత్తుతారా? యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను, అతని సేనలను సముద్రంలో పడవేశను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయి అగాధ జనములు వారిని కప్పెను. వారు రాతి వలె అడుగంటి పోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తం బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చేతకాగొట్టును. ఒక
శత్రువులు ఆయనే చితక్ కొడతాడంట. ఐగుప్తు రథాలను ఆయనే పడవేశాడు. ఫరో సైన్యాన్ని ఆయనే మునిగిపోయేలా చేశాడు. జలాలు వాళ్ళ మీదకి వచ్చేలాగా చేసేసాడు. వాళ్ళని హతులేలా చేశాడు. ఆయన వారిని అడుగంటి పోయేలా చేశాడు. యు బీ ఇన్ యువర్ జర్నీ. నీ ప్రయాణంలో నువ్వు ఉండమ్మా, దేవునితో నువ్వు గడుపు పర్లేదు. మన తల్లి అంటుంది, అమ్మ నేను ప్రార్థనలో కూర్చొని ఏడ్చేది నా సమస్యల కోసం కాదు, దేవుని సన్నిధి నన్ను తాకుతుంటే ఆయన ప్రేమకు తట్టుకోలేక ఏడుస్తున్నానమ్మా అని మన స్వప్న చెప్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. అది కావాలి, ఆ లోతైన రిలేషన్లోకి నన్ను తీసుకెళ్ళడానికే. నీ ప్రయాణంలో నువ్వు ఉండమ్మా. అందరికీ చెప్తున్నా, మీ ప్రయాణంలో మీరు కూడా దేవుని కలుసుకుంటున్న మీ ప్రార్థన ప్రయాణం మీరు ఉండండి. సమస్యల కోసం ఆయనకు వదిలేయండి, అప్పచెప్పేయండి. ఆయన వారిని చితక్ కొడతాడంట. వారు అడుగంటి పోయేలా చేస్తాడు. నీ మీదకి లేచి వారిని నీ పాదాలకి పీఠం వలె చేస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకే అన్నాడు కదా, శత్రువుని నీ పాదములకు పీఠం వలె నేను చేయి వరకు నువ్వు ఎక్కడ ఉండాలంటే నా కుడి పార్శ్వమున ఉండు. అంటే నాకు అతుక్కొని నా ప్రక్కన కూర్చో చాలు, నాకు నువ్వు తగిలితే చాలు, నీ శత్రువులకి నేను తగిలేలా చేస్తాను. ఎంతమందికి అర్థమైంది? నా ప్రక్కన కుడి పార్శ్వాన కూర్చో, అంతే, నా దగ్గర కూర్చో. కొంతమంది అంటారు కదా, నా పక్కన కూర్చోవా కొంతసేపు అడుగుతారు కదా, ఎక్కువ భార్యలు భర్తలను అడుగుతారు. అవునా కదా? ఎందుకు? కొంచెం హాయిగా ఉంటుందని, కష్టం మర్చిపోతామని. అవునా కదా? లేడీస్ చేపట్టుకుంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని, అంతేనా? ఇప్పుడు మనకి దేవునికి ధైర్యం కోసం కాదు, మనకి ధైర్యం కోసం, మన ప్రేమ ఆయన కూడా కొంచెం టచ్ అవ్వాలని. నా కుడి పార్శ్వాన నువ్వు కూర్చో చాలు, నాకు అతుక్కొని కూర్చో చాలు, నువ్వు నాకు తగలాలి చాలు. నీ శత్రువుకి నా బలం తగిలేలా నేను చేస్తాను. నీ శత్రువుకి నా చేయితో వాళ్ళని మొత్తేలాగా నా చేయి వారి మేరకు లేస్తుంది. నీకు మాత్రం నా గుండె తగిలేంత కౌగిలి నేను ఇస్తా. నేను సేద తీరుస్తా. నా పక్కన కూర్చుంటే పక్కనే వదిలేస్తాను అనుకుంటున్నావా? నా గుండె దగ్గరికి నేను చేర్చుకుంటా. నీకు నా కౌగిలి నీ శత్రువుకి చుక్కలు కనబడేంత చీకటి నేను కలుగజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి ఏమన్నాడు, టైం అయిపోతుంది. వాడికి అడుగంటి పోయిరి. 7వ వచనం, నీ మీదకి లేచు వారిని నీ మహిమాతిశయం వలన అణచివేయుదువు, నీ కోపాగ్ని రగుల చేయుదువు, అది వారిని చెత్త వలె దహించును. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచెను, అగాధ జలములు సముద్రం మధ్య గడ్డ కట్టెను. హల్లెలూయా. ఇవన్నీ వివరించే టైం నాకు లేదు. ఆ మాట చదువుతుండగానే అందులో శక్తి మీకు అర్థమవును గాక. హల్లెలూయా. 9వ వచనం చూడండి, శత్రువు అన్నాడట, తరిమెదను, కలుసుకొనేదను, దోపుడు సొమ్ము పంచుకొనేదను, వాటి వలన నా ఆశ తీర్చుకొనేదను, నా కత్తి దూసెదను, నా చెయ్యి వారిని నాశనం చేయనని శత్రువు అనుకుంటున్నాడు అంతే. వాడికి అంతవరకే ఛాన్స్ అనుకుంటున్నాడు. కానీ దేవుడు చూడండి, నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను, వారు మహాగాధములో నీళ్లలో సీసం వలె మునిగిపోయారు. హల్లెలూయా. కమ్ ఆన్ షౌట్ ఎ లౌడ్ హల్లెలూయా. శత్రువు అనుకుంటానే ఉంటాడమ్మా, మనం ఎంత దేవుడి దగ్గరికి వెళ్తామో అంతగా వెనక్కి లాగడానికి ఆడేమంటున్నాడు, నిన్ను తరిమేదను. బ్రదర్స్ వింటున్నారా? మీరెంత దేవుళ్ళు ఎదుగుదాం అనుకుంటారో అంతగా వాడి ఆలోచన, నిన్ను తరిమేదను, నిన్ను పట్టుకునేదను, కత్తి దూసేదను. అంటే ఇన్ని ప్లాన్స్ వాడికి నీ మీద ఉన్నాయి, నిన్ను దేవుని నుంచి వెనక్కి లాగడానికి. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయో? ఆయన బంధం నుంచి కొంచెం పక్కకు జరపడానికి కత్తి దూస్తానంటే కత్తిపోటు వంటి మాటలు నీ వారా నిన్ను అనొచ్చు. తరిమే లాంటి పరిస్థితులు నీ వెంట పరిగెట్టొచ్చు. అర్థమవుతుందా? నిన్ను పట్టుకుని అంటే నీ మైండ్ అందరినీ పాడు చేసే పరిస్థితులు, నిన్ను కలవరు పెట్టి నువ్వు పద్దాకా మాట్లాడేసే అంత భావోద్రేకం కలిగించి ఆ తుఫాను నీలోనే రేపడానికి ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. అందుకే ఆడేమన్నాడు, తరిమేదను, పట్టుకునేదను, దోపుడు సొమ్ము పంచుకున్నట్టుగా దోచేస్తాను, నా ఆశ తీర్చుకుంటాను, కత్తి దోస్తాను, నా చెయ్యి ఎత్తి వారిని నాశనం చేద్దాం అనుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఈ పరిస్థితులన్నీ మీకు వచ్చినప్పుడు వాడికి అవకాశం ఇవ్వద్దు. బీ స్టిల్, ఓరక ఉండండి అమ్మా, తల్లి ఓరక ఉండండి బ్రదర్. అర్థమవుతుందా? కత్తి దూసేదనంటే డైరెక్ట్గా అపవాది బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చి కత్తి పట్టుకొని దూయడమ్మా. ఎవరో మనిషి ద్వారా అటువంటి మాటని గుండెకు పొడుస్తాడు.
లేదా నీ భర్త ద్వారానో మీ భార్య ద్వారానో అటువంటి పరిస్థితి రప్పిస్తాడు. అప్పుడు వాళ్ళ మీద ఎగిరి పడొద్దు, దేవుని వైపు చూడండి. వాళ్ళ మీద పనిచేస్తున్న అపవాదిని ఆయన అణిచివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితి వచ్చినా చలించనవసరంలే, మనం ఓరక ఉంటే చాలండి. హల్లెలూయా. కొద్ది రోజుల నుంచి ఈ మాట మనసులో అనుకుంటున్న, ప్రభు బీ స్టిల్. ఆ మాట నాలో వినబడుతుంది. అంటే ఏంటో నాకు చెప్పు, బీ స్టిల్. నాకు వచ్చింది ఒక ఆలోచన. అంటే స్టిల్ ఇచ్చినవాడు, ఫోటో తీసినాడు స్టిల్లా అని అనుకొని గూగుల్లో ఒకసారి ఆ స్టిల్ అనే వర్డ్కి ఏముంటుందా అని చూస్తే అక్కడ వాడు కూడా అదే రాశాడు. ఫోటోగ్రాఫర్ తీసినప్పుడు, స్టిల్ ఇచ్చినప్పుడు, స్టిల్ అన్నప్పుడు మనుషులు ఎలా నించుంటారో, బీ స్టిల్ అంటే అలాగ ఆగిపోవాలంతే. నువ్వు లొడలోడా వాగుతూ ఉంటే ఫోటో తీస్తారా? ఇలా కదిలిపోతా ఉంటే ఫోటో, అమ్మ నించోమ్మా, సరిగా నించో. దేవుడు కూడా అన్నాడు, ఆగు, నించో, కుదురుగా, ఓరక ఉండు. హల్లెలూయా. 2 రోజుల క్రితమే నేను ఓరక ఉండలేని పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. 2 రోజుల క్రితమే, నిజంగా చెప్తున్నా. అదేంటో నేను చెప్పను కానీ మనసంతా చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోయింది. నా భావోద్రేకం నేను తట్టుకోలేకపోతున్నాను. నిజం చెప్తున్నా, వినండి ఒక్క నిమిషం. నా ఎమోషన్స్ నేను అంత బాధ వచ్చేస్తుంది, ఏడ్చేస్తున్నాను. ఓ పక్క నాకేం అసలు అంటే ఇక్కడ ఉండాలనిపించట్లా అన్నంత పరిస్థితిలో నేను తల్లడిల్లిపోయాను. నిజంగా ఎమోషన్స్ వచ్చేస్తున్నాయి, భావోద్రేకాలు, కోపం, చిరాకు, బాధ, వేదన, ఏడుపు అన్నీ వచ్చేస్తున్నాయి. ఆ టైంలో నేనేం చేయాలి? ఓరకు ఉండాలి కదా. అడిగాను కదా దేవుణ్ణి, అందుకు ఆయన రుచి చూపించేలాగా ఒకటి ఎదురు పెడితే ఓరకు ఉండాలి కదా. నేను ఉండలేదర్రా, నిజం చెప్తున్నా. అలాగే నేను గొడవలు ఆడేసి యుద్ధానికి వెళ్ళిపోయి కత్తిలు తీయలేదు, కానీ మాట్లాడేసాను. నిజం చెప్తున్నా, ఒప్పుకుంటున్నా మీ అందరు ఎదుట, దేవుని ఎదుట. మాట్లాడంటే బూతులు తిట్లు కాదు, ఎందుకు ఇలా జరిగింది, అలా చేయకుండా ఉంటే బాగుండు కదా, ఇలా కదా, నేను అడిగాను కదా, అది కదా, ఇది కదా అని మాట్లాడేశాను. దేవుడు నాలో నుంచి ఎందుకు అలా ఎమోషనల్ అవుతున్నావు, ఓరక ఉండమని కదా చెప్పాను నేను. ఆ బాధ ఇప్పటికీ పోలేదు, కానీ పరిస్థితి ఒక బాధ. కానీ నాకు ఏమర్థమైందంటే ఆ పరిస్థితిలో ఓరక ఉండడం ఎలాగో నేర్పిస్తున్నాడు దేవుడు. అది నేను నేర్చుకోకుండా కొంచెం బర్స్ట్ అవుట్ అయిపోయి మాట్లాడేశాను. మరలా ఈరోజు ఇక్కడ దేవుడికి, దేవా సారీ, ఇంకెప్పుడు నేను అలా ఎమోషనల్ అవ్వను, అలా చేయను. కొంచెం ఆ టైంలో కూడా ఓరక ఉండడం నేను నేర్చుకుంటాను ప్రభు. హల్లెలూయా. మీకు ఎంతమందికి నేను ఫీల్ అయ్యింది అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది. అంటే ఆ టైంలో కూడా అంత భావోద్రేకాలు, ఎమోషన్స్ వచ్చేసి మాట్లాడేయడానికి నీ నోరు పెళ్ళగించేస్తుంది. అటువంటి బాధ తన్నుకొని వచ్చిన నేను మౌనంగా ఓరకను ఉండగలిగితే అక్కడ ఏం తెలుసుకుంటామంటే ఆయనే దేవుడని తెలుసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి నేను అడిగాను ఇక్కడ, దేవా అలా నేను మాట్లాడినందుకు, అలా భావోద్రేకాన్ని ఫీల్ అయినందుకు నన్ను క్షమించు. కానీ ఆ రోజు నేను ఏదైతే పోగొట్టుకొని నేను బాధ, వేదన పడ్డానో, ఆ రోజు నేను మిస్ అయ్యాను కదా, నిజంగా నేను క్షమాపణ అడుగుతున్నాను. ఆ రోజు మిస్ అయ్యింది, ఆ రోజు నేను పోగొట్టుకున్న ఆ కృప, అభిషేకం, ఆ నడిపింపు ఈ రోజు నాకు కావాలని నేను అడిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు చెప్పడానికి వల్లపడలేని టైంలో దేవుడు తీసుకొచ్చి నిలవబెట్టాడండి. ఇది నా దేవుని కార్యం అండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఊరకే ఉంటాను ప్రభా, ఇంకా నన్ను క్షమించు. కానీ ఆ రోజు నేను పోగొట్టుకుంది నాకు కావాలంతే. హల్లెలూయా. అదంతా వచ్చిందని నమ్మను, కానీ ఆ సూచన నాకు దేవుడు ఈరోజు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. కమాన్ షౌట్ అలౌడ్ హల్లెలూయా. కానీ చూడండి, అలా దూసదనికి అతి దూసని అంటే దేవుడు మాత్రం నీవు అంటే నీ గాలిని, దేవుడు తన గాలిని విసరజేసి సముద్రం వారిని కప్పెను, వారు మహా అగాధమైన నీళ్లలో సీసం వలె మునిగిపోయేలాగా చేస్తాడు మనం ఓరకన ఉంటే. హల్లెలూయా. మరలా మోషే వర్ణిస్తున్నాడు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి నీవు పూజనీయుడవు, అద్భుతాలు చేయవాడవే, కానీ నీ వంటి వాడు ఎవడును లేడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలకు అక్కడ ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుని యొక్క అద్భుతం కనబడుతుంది. మోషేకి మాత్రం వేల్పులందరిలో ఆయన వంటి వాడు ఇంకొకరు కనబడలేనంత తేటగా దేవుణ్ణి మోషే చూడగలిగాడు. హల్లెలూయా. యవనస్తులు పిల్లలందరికీ చెప్తున్నా, మీ కన్నులు దేవునిని చూచునుగాక. మోసి స్టార్ట్ ఆస్కింగ్, అడగండి, మీ కన్నులు ఆయనను చూచునుగాక, మీ చేతులు ఆయనను స్పర్శించునుగాక, మీరు నిదానించి ఆయనను కనుగొందురుగాక. అందుకే యోహాను మొదటి పత్రికలో వాళ్ళు రాస్తాడు కదా, యోహాను జీవవాక్యమును గురించి, బ్రదర్ వింటున్నారా, జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో
ప్రతి మాట వినండి. ఆది నుండి ఏది ఉండెనో, ఏది మేము వింటిమో, నిదానించి దేనిని కనుగొంటిమో, మా చేతులు అంటే మా కనులారా దేన్ని చూచితిమో, ఫైనల్ మా చేతులు దేనిని తాకి స్పర్శించను దానికి మేము సాక్షులం అన్నారు. హల్లెలూయా. కమ్ ఆన్ షౌట్ అలాట్ హల్లెలూయా. వాక్యమే దేవుడే ఉన్నాడు కదా. ఆది నుంచి జీవమై ఉన్న ఏ దేవుడు ఉండెనో ఆయన కోసం ఉన్నాడు నమ్ముతున్నారు. ఆయన బలం కోసం చెప్తుంటే వింటూ ఉంటున్నారు. ఈ రెండు స్టేజెస్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలంటే నిదానించి ఆయనను కనుగొనేంత దాకా వెళ్ళాలి. హల్లెలూయా. కమ్ ఆన్ షౌట్ హల్లెలూయా. మీరు నిదానించి ఎప్పుడు కనుగొంటారంటే అలాంటి ఎర్ర సముద్రం వచ్చినప్పుడు నిదానిస్తే మేఘంలో ఆయన కనబడతాడు, సముద్రం మధ్య ఆయన కనబడతాడు. అరణ్యంలో మీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములు సరళం చేస్తూ ఇత్తడి తలుపులు పగలగొడుతూ ఇనుప గడియలు వెడగొట్టే వానిగా నీకు ఆయన నీ ముందే కనబడతాడు. పరిస్థితులు వద్దా? కావాలి. ఆయన నీకు కనబడాలి. ఆయన తన్ను తానే నువ్వు అడగకుండానే ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. మేము దేన్ని నిదానించి కనుగొంటిమో, దేనిని ఆ మాట నన్ను ఎంత పట్టుకుంటుందంటే దేనిని మా కన్నులు చూచెను అని రాశాడు. కళ్ళు అందరికీ ఉన్నాయి కదా. మీ కళ్ళు మమ్మల్ని చూస్తున్నాయి, మీ కన్నులు ప్రత్యక్షంగా మీ దేవునిని చూచునుగాక. హల్లెలూయా. దేనిని మా కన్నులు చూస్తే చూసిన దగ్గర కూడా దేవుడు ఆపాడట. నెక్స్ట్ ఫైనల్ లెవెల్ ఏంటంటే దేనిని మా చేతులు తాకి అనుభవించారు. హల్లెలూయా. కమ్ ఆన్ షౌట్ అలాట్ హల్లెలూయా. దేవుడు ఉన్నాడు చాలదు, దేవుని కోసం వింటున్నాం చాలదు, నిదానించి కనుగొందురుగాక, మీ కన్నులు చూచునుగాక. అంతతో కూడా ఆకుండా మీ చేతులు ఆయననే తాకి 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 మీరు అనుభవించుదురుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ ప్రయాణము. తర్వాత చూడండి ఏమంటున్నాడు. 14వ వచనం చదివేస్తున్నాను నేను. జనములు విని దిగులు పడును, ఫిలిస్తియా నివాసులు వేదన కలుగును, ఎదోము నాయకులు కలవరపడుదురు. అంటే మీ శత్రువులందరూ. మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాను నివాసులందరూ దిగులు నుండి కరిగిపోదురు. భయం, అధిక భయం వారికి కలుగును. యెహోవా నీ ప్రజలను అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహు బలము చేత పగవారు రాతి వలె కదలక ఉందురుగాక. ఎంతమందికి పగవారు ఉన్నారో, మీ పగవారు కొన్ని మనుషులు లేకపోతే మీ పగవాడైన మీ శత్రువు రాతి వలె కదలకుండా దేవుడు చేస్తానని. హల్లెలూయా. టైం అవుతుందని స్పీడ్గా పరిగెడుతున్నాను. తర్వాత చూడండి. యెహోవా అంట నీ స్వాస్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటును నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవబెట్టుదు. కమ్ ఆన్ హల్లెలూయా. చేతొక్కసారి హల్లెలూయా. 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 Hallelujah. This was the most precious moment in our life. మన జీవితంలో ఈ వచన నెరవేర్పు అధికమైన ప్రశస్తమైన. ఈ వచన నెరవేర్పు అమ్మా నీ లోతైన నీ యొక్క ఆత్మీయ జీవితానికి అర్థం ఇచ్చే ఈ వచనం నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. ఇంత ప్రయాణం ఎందుకంటే ఆయన నివసించు చోటికి, ఆయన నిర్మించుకున్న చోటికి, తన స్వాస్యమైన కొండ మీదకి, తన చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు నిన్ను నన్ను నిలవబెట్టడానికే ఆయన చుట్టూ మార్గమయ్యున్న అరణ్యము ఎర్ర సముద్రం గుండా మనలను నడిపిస్తున్న దేవుడు ఆయన. మీకు ఇంట్రెస్ట్ తగ్గిపోయినట్టుంది. ఇంట్రెస్ట్ తగ్గిపోయిందా? బోర్ కొట్టేస్తుందా? ఆవలింతలు వచ్చేస్తున్నాయి? బ్రదర్స్ బి అలర్ట్. హల్లెలూయా. దేనికంట? ఆయన స్వాస్యమై ఉన్న కొండ మీదకి. ప్రతి మాట పట్టుకుంటారా? ఒక్క నిమిషం వింటారా ప్లీజ్? ఆయన స్వాస్యం, మీరు నా వైపు చూడండి పర్లేదు. ఆయన స్వాస్యమై ఉన్న కొండ మీదకి, ఆయన నివసించుటకు నిర్మించుకొనిన చోటికి, తన చేతులు స్థాపించిన పరిశుద్ధ ఆలయమునకు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడు? ఆయన స్వాస్యమై ఉన్న కొండ మీదకి, ఆయన నివసించుటకు నిర్మించుకొనిన చోటుకి, తర్వాత ఆయన స్థాపించుకొనిన పరిశుద్ధ ఆలయం.
ఈ 3 ఏంటో తెలుసా? ఆయన స్థాపించిన ఆ కొండ గొల్గొతా కొండ, ఆయన నిర్మించుకున్న పరిశుద్ధ ఆలయం, నా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం, ఆయన మనలో నివసించాలనుకుంటున్న చోటు, సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క హృదయంలో. ఎంతమందికి అర్థమైంది? నేను ఎందుకు చుట్టూ తిప్పుతున్నాడంటే, ఆయన స్థాపించిన కొండ, యేసు ప్రభు భూమి మీదకి రాకముందే, పుట్టకముందే ఆయన గొల్గొతా కొండను స్థాపించేశాడు. అంటే నిన్ను నన్ను ఆ గొల్గొతా కొండ దగ్గర వరకు తీసుకొని వెళ్ళాలని. ఆయన నిర్మించుకున్న పరిశుద్ధ ఆలయమై ఉన్న ఆయన దేహం, అవునా కదా? ఏమో నాకు అలాగే అర్థమైంది, తప్పైతే క్షమించండి. ఆయన నిర్మించుకున్న పరిశుద్ధ ఆలయం అనబడిన యేసు ప్రభు దేహం దగ్గరికి నిన్ను నన్ను తీసుకొని వెళ్ళడానికి, ఆయన స్థాపించిన పరిశుద్ధ ఆలయము. తర్వాత ఏమన్నాడు? చదవండి ప్లీజ్, లాస్ట్ మాట. కొండ, పరిశుద్ధాలయము, ఆయన నిర్మించుకొనిన చోటు కదా, చోటు. హల్లెలూయా చెప్తారా ప్లీజ్? చోటు, ఆ కొండకి, ఆ ఆలయం దగ్గరికి, ఆ చోటుకి నిన్ను నన్ను తీసుకెళ్ళడానికే ఈ ప్రయాణం అంతటను దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ కొండ గొల్గొతా కొండ నాకు అనిపిస్తుంది, ఆలయం ఆయన దేహం అని అనిపిస్తుంది. ఆ చోటు ఏంటంటే ఆయన లోనికి మనం వెళ్ళిపోయే ఆయన హృదయ గర్భం అనిపిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వినికిడి చేత విన్నారు గొల్గొతా కొండని, వినికిడి చేత విన్నారు ఆ యొక్క సిలువ మీద వేసే చనిపోయాడు, ఆయన దేహం ముక్కలైపోయిందని. వినికిడి చేత విన్నారు ఆయన గుండెలో నీ మీద ప్రేమ రక్తం వల్లే కారింది అనేసి. కానీ వినడం కాదట, ఆ చోటులోనికి నువ్వు తాకేంతగా, నువ్వు చూసేంతగా, నువ్వు స్పర్శించేంతగా ఆయన లోనికి నిన్ను నన్ను చేర్చడానికి చుట్టూ దారియగు ఈ ఎర్ర సముద్రం గుండా, ఈ అరణ్యం గుండా, ఈ ఏదైనా గుండా, ఈ ఒంటరితనం గుండా అమ్మ నిన్ను నన్ను ఆయన నడిపిస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే చెప్తున్నా తల్లులారా, మీకు దండం పెట్టి చెప్తున్నా, ఏ పరిస్థితి అమ్మ రేగినా ఎమోషనల్ అవ్వద్దు, ఊరకే ఉండు. ఆయన నిన్న చోటికి తీసుకెళ్ళాలనుకో. నేను చేసిన పనిని ఎందుకు ఉదాహరణ చెప్పానంటే, నాకు అర్థమైంది. తర్వాత నేను ముందుగా అర్థమవుతున్న భావోద్రేకాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. తర్వాత అర్థమైంది, ఆయన నన్ను నడిపిస్తున్నాడు కదా, ఆయన నన్ను తీసుకెళ్తున్నాడు కదా, ఆయన నన్ను తీసుకెళ్తున్నాడు కదా చోటికి. నేను ఎందుకు అలా తల్లడిల్లిపోవాలి? ఊరక ఉంటే ఆ చోటులోనికి నువ్వు వెళ్తావు. వెళ్ళడం అంటే అందరికీ తెలుసు ఆయన రక్తం కార్చాడని. నేను వినికిడి కోసం మాట్లాడలే, నీ కన్నులు చూడాలని మాట్లాడుతున్నా. చూడటం కోసం కూడా మాట్లాడలే, నువ్వు తాకి ఆయన గుండెను అనుభవించే అంత లోతుకి, ఆ చోటుకి నిన్ను నన్ను తీసుకెళ్ళడానికే నీకెదురయ్యే ప్రతి రవ్వంత పరిస్థితిని దేవుడు వాడుకుంటున్నాడమ్మా. డోంట్ డినై. నాకు వద్దనద్దు, తృణీకరించొద్దు, చిరాకు పడద్దు, విసుక్కోవద్దు, సను కూడా అస్సలే పెట్టుకోవద్దు. దేవుని మీదైనా మనుషుల మీదైనా నీ మీద నువ్వైనా సరే, నీ బలహీనతను బట్టి చిరాకు వస్తుందా? సణుకోవద్దు. నువ్వు మంటి వారివని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ విసిరి వెళ్ళి మలలి లాని కేవలం వట్టి శరీరులై, వట్టి ఊపిరై ఉన్నారని ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. లేట్ అవుతుందని ఏమైనా ఇబ్బంది అవుతుందా? లేట్ ఏమవ్వట్లే, ఇంకా టైం ఉంది బ్రదర్స్, ఓర్చుకోగలరా కాసేపు? ఇదే చెప్తున్నా, ఇలా దేవునితో ఉంటేనే లోతుకెళ్తారు. హల్లెలూయా. ఈ ఇంట్లో మీకు ఏం అర్థమవుద్దంటే, పాట, కొత్త పాట, పాత పాట, స్పీడ్ పాట, స్లో పాట కాదమ్మా, ఆయన వర్ణన మీరు తెలుసుకోవాలని. ఆయన వర్ణన ఏం చేస్తున్నారు ప్రతి ఆదివారం వచ్చి? ఆయన వర్ణనలో ఒక్క వర్ణన కూడా తెలుసుకోకపోతే ఎందుకమ్మా మన ఆత్మీయ జీవితాలు? హల్లెలూయా. నో యువర్ గాడ్. నీ దేవుని లోతుగా తెలుసుకో. తాకేంత దగ్గరికి వెళ్ళిపో, అతుక్కునేంత దగ్గరికి వెళ్ళిపోదాం అంటున్నా. హల్లెలూయా. అతుక్కోవడం అని అంటే ఏంటో, నా బిడ్డ నన్ను అతుక్కుంటే తెలిసిందా? క్లింగీ బేబీ అంటారట, అతుక్కోనే, ప్రతిసారి అతుక్కోనే. అలాగ దేవునికి మనం అతుక్కుపోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆ మాట బాగుంది కదా. యెహోవా నీ స్వాస్యమైన కొండ మీదకి, నా ప్రభువా నీవు నివసించు చోటుకు నిర్మించుకుని నా చోటునకు నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని, అంటే నిన్ను నన్ను
హల్లెలూయా. తర్వాత అన్నాడు కదా, యెహోవా నిరంతరము ఏలువాడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే పరిస్థితులన్నీ చల్లాచెదరుగా నీ మీద రేగుతున్నా నమ్మగలవా ఏలుబడి చేసేవాడు ఆయన అని? అంటే నువ్వు ఊరక ఉంటే, నేను స్టిల్గా ఉండిపోతే ఏలుబడి చేస్తాడు ఆయన. పరిస్థితులు అణిచువాడు ఆయన, అడుగంటే చేసేవాడు ఆయన, పారిపోయేలా చేసేవాడు ఆయన, నిన్ను విడిపించేవాడు ఆయన, నిన్ను నడిపించేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. స్పీడ్గా చెప్పేస్తున్న తర్వాత చూడండి, ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులు సముద్రంలో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలుల సముద్రం మధ్య ఆరిన నేలను నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తకు మిరియాము తంబుర చేత పట్టుకొని స్త్రీలందరూ తంబురతో నాట్యముతో ఆమెను వెంబడింప వెళ్ళగా మిరియాం వారితో కలిసి ఇట్లు పల్లవెత్తి పాడిందంట, యెహోవాను గానం చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. హల్లెలూయా. ఏం చేశాడట? పడద్రోసెను. హల్లెలూయా. మన శత్రువులను కూడా వాడి గుర్రములు, వాడి రథములు, వాడి యొక్క తంత్రాలు, వాడి ఆయుధాలు, నీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధాన్ని ఆయన పడద్రోయనుగాక, దుర్గములు పడద్రోయబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. టైంలే. తర్వాత చూడండి, మోషే ఎర్ర సముద్రం నుండి, ఇప్పుడు ఆ సముద్రం దాటేశారు కదా, జనులను సాగజేయగా, ఎర్ర సముద్రం అయిపోయింది కదా, క్లోజ్ కాదట, ఇంకొంచెం దూరం ఉంది. అమ్మ ఇక్కడ దాకా వచ్చావు కదా, తల్లి ఇక్కడ దాకా వచ్చారు కదా, ఇంకొంచెం సాగండి. ఎంతమంది సాగుతారు? ఇక్కడ దాకా వచ్చావు కదా, ఇంకొంచెం సాగు, ఇంకొంచెం సాగండి. హల్లెలూయా. వారిని సాగు చేయడానికి మోషే ఉన్నాడు, మనలను సాగు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనలను నడిపిస్తాడు. ఇంతదాకా నువ్వు ఓర్చుకున్నా, ఇంకొంచెం సాగ చేస్తాడు ఆయన, ఇంకొంచెం దూరం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. సాగ చేయగా మరలా చూడండి, వారు హూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినాలు ఉన్నారంట. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంటే మరి ఒక శ్రమ వచ్చింది వాళ్ళకి. హల్లెలూయా. నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారాను పేరు కలిగెను. హల్లెలూయా. ఆపేయమంటారా? ఇంకొంచెం చెప్పమంటారా? ఆపేయమంటారా? ఇంకొంచెం మీ ప్రయాణం చెప్పమంటారా? మీ ప్రయాణం, నా ప్రయాణం ఆపేయమంటారా? టైం అయింది కదా, ముగించేసుకుందా. భాస్కర్ వాళ్ళే చెప్పమంటున్నారండి. ముగించేసుకుందామా? చెప్పమంటారా? ఇంకొంచెం చెప్పాలా? ప్రయాణం సాగాలా ఆగాలా? సాగాలి కదా. థ్యాంక్ యూ. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిండాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు మారాకు చేరారంట. అంటే ఎర్ర సముద్రం అనే ఒక పెద్ద ప్రమాదం, పెద్ద ఘట్టం నీకు దాటేసావమ్మా, దేవుడు దాటించేశాడు. అయిపోలేదు. సాగుతుండగా వాళ్ళకి దాహం వేసింది, నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. బ్రదర్స్, తల్లులారా, మీ ప్రయాణం, మేలు లేని పరిస్థితులు కొన్నిసార్లు వస్తాయి. తాగడానికి వాళ్ళకి నీళ్లు లేవు, మనకి తాగడానికి నీళ్లు ఉన్నాయి. అనుభవించడానికి అద్భుతాలు లేకపోవచ్చు, ఆనందించడానికి కార్యాలు లేకపోవచ్చు, అమ్మా హాయిగా పడుకోవడానికి స్వస్థత లేకపోవచ్చు, ప్రస్తుతానికి తల్లి మేలులు లేకపోవచ్చు. వారు ఒక దగ్గరికి చేరుకుంటే నీళ్లు దొరికాయంట, కానీ చేదైన నీళ్ళంట, మారాయ దొరికిందంట వాళ్ళకి. మనం కూడా అంతే కదా, దొరకలేదని వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ట్రీట్మెంట్ దొరికి మళ్ళా రోగం తిరగబెడితే ఏమనుకుంటాం? ఏదో దొరికింది అనుకుంటే ప్రభువా ఇది కూడా చేదైన అనుభవమే. హల్లెలూయా. మీరేం పట్టుకోవాలనుకుంటున్నానంటే, ఏ పరిస్థితి వచ్చినా అది దేవుడు ఆధీనంలోనే మిమ్మల్ని నడిపిస్తుంటుండగానే ఎదురవుతుందని నొక్కి మీకు చెప్పనివ్వండి ప్లీజ్. మారా ఎదురవుతుంది. ఆ నీళ్లు వాళ్ళు తాగలేకపోయిరి. కొన్ని పరిస్థితులు మనం మింగలేనటువంటి పరిస్థితులు వస్తాయో లేదా? చూడలేవు, నీ బిడ్డను అలా చూడలేవు కొన్నిసార్లు, నీ భర్తను పరిస్థితిలో చూడలేవు కొన్నిసార్లు, నీ శరీరంలో ఇంత అనారోగ్యం తట్టుకోలేవు కొన్నిసార్లు, ఇంటిలో అన్ని గొడవలు చూడలేరు. అంటే తాగలేకపోయేంత చేదైన పరిస్థితులు. తాగలేం, లేకపోయినా పర్లేదు, కానీ చేదు గొంతుకు పడితే ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. అని ఊసేస్తాం కదా. హల్లెలూయా. తాగలేకపోయిరి, కానీ మన దేవుడు కృప కలిగిన దేవుడు.
ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగు కొనగా, అదే వద్దాం మనకు అదే దూరమగునుగాక, ఆ సనుగుడు మనకి దూరమగునుగాక. ఏ మనిషి మీద ఎవ్వరి మీద మనము సనగకుందుముగాక. ప్రతి పరిస్థితి, ప్రతి చేదైన అనుభవం, ప్రతి చేదైన నీటి చుక్క దేవుని ఆమోదంలో నుండే మన గొంతుకులోనికి వెళ్తుందన్న ఆ యొక్క దాని నిశ్చయత మనం కలిగి ఉందాముగాక. ఏ మనిషి మీద సనుక్కోదు. ఈరోజు నేను చెప్తున్నా, నాతో సహా ప్రతి ఒక్కరం ఒక నిర్ణయం తీసుకుందాం. ఏ మనిషి మీద సనుక్కోవద్దు. మేమే మీకు నచ్చలేదా? మేము మీకు చేదైన మారా నీళ్ళేమో కొన్నిసార్లు. మా మీద సనుక్కుంటే మాకేదో బాధ అవుతుందని చెప్పట్లేదు. దేవుని కృపని కోల్పోకుండా మీరు ఉండాలన్నా మీ భద్రత కోసం చెప్తున్నా. కొన్నిసార్లు మేమే మీకు చేదైన నీళ్ల వల్లే ఉంటున్నామేమో. నేను కానీ, దైవజనుడు కానీ అందరికీ చెప్తున్నా, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి వినయంగా చెప్తున్నా, తగ్గించుకొని. మేమే మీకు చేదుగా ఉన్నామేమో. నచ్చం కొన్నిసార్లు, మనుషులం కదా. మా వల్ల మీకు బాధ, వేదన కలగొచ్చు, గాయాలు కలగొచ్చు. మీకు చేదుగా మేము మిగిలిపోవచ్చు. చేదైన అనుభవంలో తాగలేనంత భారంగా మేము అయిపోవచ్చేమో. అప్పుడు కూడా ఏంటి చర్చు, ఏంటి సంఘం అని సనగొద్దులే, కొంచెం ఆగండి. దేవుడు మీకు ఆ మారాన్ని దేవుని ఆమోదంలోనే ఉందని, మీ మేలు కొరకే అలా మమ్మల్ని కూడా కొన్నిసార్లు చేదుగా దేవుడు పెడుతున్నాడేమో, గాయంగా దేవుడు పెడుతున్నాడేమో. మేము నమ్మదగిన వారు కాదు, దేవుడు కాకపోడు కదా. మనుష్యులు నమ్మదగిన వారు కాకపోయినను ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి ఏమన్నాడు, ప్రజలు మేమేం చేస్తామని మోషే మీద సడుకొనగా అతడు యెహోవాకు మొర్ర పెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపించెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేదైన నీళ్లు త్రాగుతారేమో కానీ తాగలేకపోయారంటే వాళ్ళు తాగారు కదా. తాగే క్షణాలు, దినాలు, నెలలు, సంవత్సరాలు కొన్ని ఉంటాయేమో కానీ నువ్వు మొర పెడితే చేదులో ఉండిపోదు తల్లి. ఆయనట ఒక చెట్టును చూపిస్తాడట. ఆ చెట్టు నాకు ఎలా అర్థమవుతుందంటే, నా యేసు ప్రభు మ్రాను మీద వేలాడాడు కదా, ఆ మ్రానుని ఆయన మనకి ప్రతిసారి చూపిస్తాడు. ఆ మ్రాను మీద వేలాడిన మన యేసును ఆ నీళ్ళలో వేసుకుంటే ఆ నీళ్లు చేదుగా ఉండవు కానీ మధురములైపోతాయి. హల్లెలూయా. అంటే మనకు ఎదురే ప్రతి చేదైన పరిస్థితిలో మనం ఎవరిని కలిపేసుకోవాలంటే యేసుని కలిపేసుకోవాలి, యేసుని ముంచేసుకోవాలి, యేసుని తెచ్చేసుకోవాలి. యేసును ఆ చేదు నీళ్ళు కలిపేయండి. ద్వేషం దగ్గర ప్రేమ ఉన్న యేసుని కలిపేయండి. అనారోగ్యం దగ్గర స్వస్థత ఉన్న యేసుని కలిపేయండి. నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణ కర్త అయిన యేసుని కలిపేయండి. సమాధానం లేనప్పుడు శాంతికి అధిపతి అయిన యేసుని కలిపేయండి. అందులో మిక్స్డ్ ట్రీ, ఆ చెట్టుని కలపండి. ఆ చెట్టు మీద వేలాడిన నా యేసుని కలపండి. మీ దిక్కులేని స్థితిలో దిక్కై ఉన్న యేసుని కలపండి. అనాథగా ఉన్నావా, నిన్ను ఆదరించి నేను దగ్గరకు చేర్చుకుని తండ్రికి మించిన తండ్రి అయిన యేసును నీ అనాది బ్రతుకులో కలిపేసుకో. ప్రేమ లేని చూపేవాడు ఒక్కడు లేడా? సముద్రం అంత లోతైన ప్రేమన్న యేసు నా చేతిలో కలుపమ్మా. ఆ చెట్టుని తీసి ఆ నీళ్ళలో వేస్తే పరిష్కారం ఉంది తల్లి. దారి ఉందమ్మా మనకి, నెమ్మది ఉందమ్మా మనకి, నిరీక్షణ ఉందమ్మా మనకి. చేదులో ఉండిపోదు తల్లి. ఆ చేదులో మోషే చెట్టును చూడు, నాకు చెప్తున్నాడు తల్లి. ఆ మ్రానును చూడు, ఆ మ్రాను మీద వేలాడిన యేసుని చూడు. నీకు దక్కని ప్రేమ, నిన్ను వదిలేసిన ప్రేమ, నిన్ను తృణీకరించిన మనుషులు, నీ ఒంటరితనం అన్నీ కూడా మటుమాయమైపోతాయి. నన్ను కలుపుకో అందులో. నీ చేదు ఆ నీళ్ళు ఏమయ్యాట, ఆ చెట్టు తీసి ఆ నీళ్లలో కలపగా. హల్లెలూయా. ఆ చెట్టు మీద వేలాడి మన పాపములన్నీ భరించి చేతులు చాపి ఎంతో ప్రేమిస్తున్నావు యేసయ్యా అంటే మరలా చేయి పీకిన దగ్గరికి కూడుకోలేనంతగా, మేకులతో దిగ్గొట్టినంతగా ఎంతగా చాపిన ఆ యేసయ్య ప్రేమను ఆ చేదైన నీళ్లలో కలిపేస్తే ఆ చేదు నీళ్లు అక్కడికక్కడే మధురములైపోయాయి. హల్లెలూయా. మధురం మధురం. మన జీవితం యేసయ్యతోనే మధురం, యేసయ్యతోనే మధురం. హల్లెలూయా. మనుషులెవరు ఇవ్వలేని మాధుర్యం. అందుకే దావీదు అన్నాడు, నీ మాటలు నాకు జుంటె తేనె దారల కంటే మధురమైనవి. ఎలా తెలిసిందయ్యా? టేస్ట్ చేశాను,
కలుపుకున్నాను నా అరణ్యంలో. నా తండ్రే నువ్వు నా కొడుకువు కాదన్నట్టు వదిలేస్తే ఆ అరణ్యంలో నా యేసే ప్రేమను కలుపుకుంటే నాకు ఆ ప్రేమ జుంటే తేనె దార కంటే మధురంగా ఉంది. ఆ మాట ఆయన నేను ధ్యానిస్తుంటే నాకు రాత్రి జాములందు ఒంటరితనం ముందు క్రొవ్వు మెదడు దొరికినంత నా కడుపు కొవ్వింది ఏదైనా తింటే ఎలా ఉంటుంది, ఫుల్ అయిపోతాం. చాలా టేస్టీగా ఉంటుందా లేదా క్రొవ్వింది, అంత రుచి నాకు వచ్చేసింది. దేవా కలుపుతారా యేసేను? ఆ చెట్టు అనగా అమ్రాను, ఆ అమ్రానుకు అది అమ్రాను మీద వ్రేలాడిన వాళ్ళకి చెట్టు ఇచ్చాడండి దేవుడు, మనకి యేసే రక్తాన్ని ఇచ్చాడండి. వాళ్ళకి చెట్టు ఇచ్చాడండి దేవుడు, మనకి యేసే శరీరాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన హృదయమును, ఆయన నిలువల్ల తాను నీకు ఇచ్చేసుకున్నాడు. ఆయన ఐఎమ్ యువర్స్ అన్నాడు. నేను నీ వాడను, నీవు నా దానవు అన్నాడా లేదా? నేను నీ వాడను. వాళ్ళకి చెట్టు, నీకు నన్ను నేనే ఇచ్చుకుంటున్నా. నీవు నా దానవు, నాలో నీవు, నీలో నేను ఏకమైపోదామంటున్నాడు. దేవుణ్ణి కలుస్తారా? ఏకమైపోయేంత కలిసిపోతారా దేవునితో? కలిసే ఎలా కలవాలమ్మా? ఈ మారా అనుభవంలో కలవచ్చు, ఎర్ర సముద్రం దగ్గర కలవచ్చు, అరణ్యంలో కలవచ్చు. హల్లెలూయా. టైం అయిపోయింది. హల్లెలూయా. వర్తమానం కూడా అయిపోయిందిలేండి. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకి దయచేయనంత ఊరక నిల్చుందామా? ఊరక ఉండిపోదామా? మన చేదుకి ఒక మధురం ఉందని జ్ఞాపకం చేసుకుందామా? అది కనుగొన్నాడు కనుకనే యోహాను నిజంగా దేవునిని చూడగలిగాడు. ఆ ఒక్క మాట చూపించి ముగించేనా? ఒక్క మాట బ్రదర్స్, పర్లేదా? తర్వాత మళ్ళీ లేట్ అయింది అనకూడదు. ఓకే, ఒక్క మాట. ప్రకటన గ్రంథం అందరికి తెలిసిన మాటే, 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఇవన్నీ చదవాలంటే టైం అవుతుందిలేండి. 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరం, నీవు చూచున్నది పుస్తకంలో వ్రాయము అని సంఘములన్నిటి పేర్లు చెప్పగా. 13వ వచనం. 12. ఇది వినగా నాతో మాట్లాడుచున్నవాని స్వరం ఏమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. హల్లెలూయా. కమ్ ఆన్ షౌట్ హల్లెలూయా. నాతో మాట్లాడుచున్నవాని స్వరం ఏమిటో అని వెనక్కి తిరిగితే మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. కమన్ వర్ణిద్దామా? ఆయన పాదములు తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మున బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహ ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నిండా 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఇంత గొప్ప అనుభవము ఇక్కడున్న దీనులైన మనందరి తలల మీద అట్టి కృప కలుగునుగాక, అట్టి దర్శనం కలుగునుగాక, అట్టి ప్రత్యక్షత కలుగునుగాక. యోహాను 1వ పత్రికలో ఇందాక చెప్పాను కదా, దేన్ని మేము నిదానించి కనుగొంటిమో, దేన్ని మా కన్నులు చూచెనో, దేన్ని మా చేతులు తాకి అనుభవించెనో, ఆ తర్వాత ఏముందో తెలుసమ్మా? ఆ జీవం మాకు ప్రత్యక్షమైంది అని రాశారు. బ్రదర్స్, దేవుడు బ్రదర్, ఆ జీవం మాకు ప్రత్యక్షమైంది అంటే లిటరల్గా ప్రత్యక్షమైపోయింది. ఏంటి? లైఫ్ అయి ఉన్న యేసయ్య ప్రత్యక్షమైతే ఇలా ఉంటుంది. అప్పుడు దాకా శిష్యులు యేసయ్యను ఎలా చూశారు? రక్షకునిగా చూశారు, కాపరిగా చూశారు, స్వస్థపరిచేవాడిగా చూశారు, గొర్రెపిల్లగా చూశారు, మెస్సయ్యగా చూశారు. అవునా కాదా? కదమ్మా. కానీ ఇప్పుడు యేసయ్యని యోహాను ఎలా చూస్తున్నాడంటే నిజమైన ఆయన స్వరూప దర్శనం అంతా యోహాను కనులకు కనబడుతుంది. హల్లెలూయా. అంత లోతుగా యోహానుని తీసుకువెళ్ళిన దేవుడే అంత తేటగా ముఖాముఖిగా ఒక స్నేహితుడు మరొక స్నేహితునితో మాట్లాడుచున్నట్టుగా మోషే దేవునితో మాట్లాడాడే, అంత లోతుగా మోషేని ఇంత తేటగా యోహానునికి ప్రత్యక్షపరుచుకున్న అదే దేవుడు ఇక్కడున్న మీ అందరికీ ఆశపడిన ప్రతి హృదయానికి కూడా అట్టి మహోన్నతమైన దర్శన భాగ్యము కలుగునుగాక. ప్రకాశమానుడైన ఆయన తెల్లని ఉనిని పోలి
మాలిన వస్త్రం పాదాల మట్టుకు, పాదాలు అపరంజి అగ్ని జ్వాలల వంటి నేత్రములు. ఎంత అమ్మ నీ ప్రభు అమ్మాయన ఎంత సుందరుడు ఎవరో తెలుసా? మీ ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 లక్షల కోట్ల మందిలో కూడా అతి కాంక్షణీయుడు ఆయన. హల్లెలూయా. ఆయన చేత 7 నక్షత్రములు, ఆయన నోటి నిండా 2 అంచెలుగా అడ్డమైన వాక్యం వస్తానే ఉంది. అంటే నీకు ఆయన మాట ప్రత్యక్షమైతే వినబడతానే ఉంటుంది. నువ్వు లోయలో అడవిలో ఎక్కడున్నా ఆయన మాట నీకు వినబడతానే ఉంది. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి ఇప్పుడు తాకిడి అనుభవిస్తున్నాడు. హల్లెలూయా. కమన్షా చూసిన యోహాను ఇప్పుడు ఏమనిపిస్తున్నాడమ్మా? తాకిడి అనుభవిస్తున్నాడు. బాబా హల్లెలూయా. ఆయన చేయి నా మీద ఉంచి, ఎక్కడ చచ్చిన వాళ్ళ వల్ల పాదముల మీద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా అన్నాడంట, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించుచున్నాను, మృతుడనైతేనే గాని ఇదిగో యుగ యుగములు కూడా సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. ఏదో సంవత్సరం చచ్చిపోయే మనిషి కాదట. ఆయనను చూడగానే నీకు అయ్యేది ఏంటంటే ఆయన తాకిడి అనుభవిస్తావు తల్లి. ప్రయాణం ఆపద్దమ్మా, ఇంకొంచెం వెళ్ళు లోతుకి, ఇట్టి దర్శనం నీకు కలుగునుగాక. భయపడి పడితే ఆయన తన చేత్తో ముడతాడు, ముట్టుకొని లేవనెత్తి అప్పుడు ఇట్లా అన్నాడంట, భయపడకుమి, నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడునైతిని గాని ఇదిగో యుగయుగంలో సజీవుడును. తర్వాత ఏమన్నాడు తెలుసా? మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనమందు ఉన్నవి. హల్లెలూయా. కమ్ ఆన్ షౌట్. నీవు చావాలి అంటే ఆయన తాళం తీయాలి. నీవు పాతాళానికి వెళ్ళాలంటే కూడా ఆయన తాళం తీస్తేనే జరుగుద్ది. నీకు మరణం ఆయన లేకుండా, ఆయన ఆమోదం లేకుండా రాదు అంతే. హల్లెలూయా. ఆది అంతం ఆయనే కదా, ఆ అంతంలోనే ఆయనలోనే మన మరణం కూడా ఉంటుందని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. మరణం యొక్క పాతాళం యొక్క చాలపు చెవులు నా వశములో ఉన్నాయి. దేవుని అంత తేటగా చూస్తే ఏమర్థమవుద్దంటే, మరణమే ఆయన వశంలో ఉంటే, మరణం కంటే తేలికైనా మనకి భారం అనిపిస్తున్నా మన గుండె బరువు, మన పరిస్థితులు కూడా ఆయన వశంలో ఉన్నాయని మనకి తెలుసుకోవడం కదా, ఆయన చెప్పితే వినగలుగుతాము. హల్లెలూయా. ఒక్కసారి నిర్గమకాండం గెంతేసి వచ్చేయండి, ఒకసారి 2 నిమిషాలు ముగించేస్తాను. నిర్గమకాండం ఇప్పుడు చదువుకున్నాం కదా, మారా మధురంలో అయింది కదా. అప్పుడు చూడండి, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను కదా, అది ఆ నీళ్లలో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురములు ఆయను. అక్కడ ఆయన వారికి కట్టడ విధించి నిర్ణయించి అక్కడ ఆయన వారిని మరలా పరీక్షించాను. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టమైనకి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, మిమ్ములను స్వస్థపరచు యెహోవాను నేనే. శరీరానికి రోగమా, లేకపోతే ప్రయాణములు అలసిపోయి విసిగిపోయినా మీ గుండెకు మైండ్కి ఏదైనా వ్యాధి వచ్చిందా, ఆ రోగాన్ని రానివ్వడట. దైవజనులు చెప్తారు కదా, ఒకవేళ మనమే కొని తెచ్చుకున్నా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈరోజు మీ గుండెకు స్వస్థత కలుగును గాక. దేనివల్ల? మేము చేసి ప్రార్థన చేయడం వల్ల కాదు, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు అని నువ్వు ఎరుగుట వలన, నిదానించి కనుగొనుట వలన, కనులతో చూచుట వలన, తాకి అనుభవించడం వలన ఆ స్వస్థత మీకు శీఘ్రంగా కలుగును. ఇంకోటి చెప్పనా? క్షమించండి, సారీ, అయిపోయింది 2 నిమిషాలు. స్వస్థత ఆయన ఇవ్వడమే కాదు, ఆయన లోనికి వెళ్ళిపోతే ఆయనే కదా స్వస్థత. నీకు మళ్ళీ స్వస్థత రావడమేంటమ్మా? ఆయనలోనికి వెళ్ళిపోతే ఆయనే కదా స్వస్థత. హల్లెలూయా. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతును. స్వస్థత, క్షేమం, సమాధానం అన్నీ మీ తట్టు తిరుగును. తిరగడం కాదు, ఆయన లోనికే మిమ్మలను ప్రవేశపెట్టేలాగా చేయను. అట్టి కృప దేవుడు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ మనకిని దయచేయునుగాక. అడుగుదామా దేవుణ్ణి? ఒకే వాక్యం నచ్చి ఉండొచ్చు. ఎంతమందికి దేవునిలోనికి వెళ్ళాలని ఉంది?
ఎంతమందికి నీ కన్నులతో ఆయన చూడాలని ఉంది? ఎంతమందికి అమ్మా మీ చేదు మధురం అవ్వాలని ఉంది? నా చేదైన పరిస్థితి మ్రాను మీద వ్రేలాడిన యేసయ్యను కలిపేసుకుంటే మధురం అయిపోతుంది. లెట్ us మిక్స్ అవర్ జీసస్ ఇన్ అవర్ బిటర్నెస్. మన చేదులో యేసయ్యను కలుపుకుందాం తల్లి. అమ్మా మీ పేరు చెప్పాలని ఉంది, కానీ మీ వైపే చూసి చూసి ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీకే దేవుడు చూసి చూసి చెప్పమన్నాడు కనుక నీ చేదు మధురం అవుతుంది. నిన్ను ఆయనే నడిపిస్తున్నాడమ్మా. ఎందుకంటే నిన్ను బాధ పెట్టడానే కాదు, మనుషులు నిన్ను బాధపడుతున్నారని కూడా అనుకోవద్దు. ఆయన మరీ తేటగా తను తాను నీకు ప్రత్యక్షపరుచుకుంటే అందులో నుంచి ఆయన నువ్వు చూస్తావని. ఎర్ర సముద్రం ఉంది, కానీ ఆ మేఘంలో ఆయనను చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ స్తంభంలో ఆయనను నువ్వు చూడాలని కోరుకుంటున్నాడు. ఆ స్తంభం ఉంది కదా, హ్యాపీ కాదమ్మా. స్తంభంలో ప్రత్యక్షమైన నీ ప్రభువుని ఇప్పుడు ఎందుకు చదివించానంటే, యోహాను ఎంత రియల్గా చూశాడో అంత తేటగా, అంత నిజముగా నీవు నేను నన్ను మనల్ని రక్షించిన నీ రక్షకుని నువ్వు కలుసుకుందువుగాక. తాకి అనుభవించమ్మా. నీ ప్రార్థనలో ఆయన వర్ణన నీకు కలుగునుగాక. ఆయన్ను వర్ణించేంత క్లోజ్నెస్లోనికి, ఇంటిమేట్ రిలేషన్షిప్. భార్య భర్త ఎంత ఏకమవుతారు? జస్ట్ చేయి పట్టుకుంటారా? జస్ట్ పక్క పక్కన కూర్చుంటారా? ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు. జస్ట్ కౌగిలించి ఊరుకుంటారా? నో, వాళ్ళు ఏకమైపోతారు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతుడే ఉండండి అని తెలుగులో రాశాడు. ఇంగ్లీష్లో బీ స్ట్రెంగ్థెన్డ్ విత్ ద యూనియన్ ఆఫ్ ద లార్డ్. యూనియన్ అంటే భార్యకి భర్తకి మధ్యనున్న ఇంటిమేట్ రిలేషన్. అంత క్లోజ్నెస్తో బలవంతంగా బలం కలిగి ఉండని దేవుడు రాయించాడు. ఏకమైపోవాలి. నీలో నేను, నాలో నువ్వు ఏకమవ్వాలని ఆయన కోరుకుంటున్నాడమ్మా. బీ వన్ విత్ గాడ్. నిన్ను చుట్టూ తిప్పుతూ నీ దారిలో వేసారిపోవద్దమ్మా. అక్కడ నీ ప్రతి అడుగులో కనబడుతున్న నీ ప్రభువుని చూడు. ఆయన ముఖమును చూడు, ఆయన కనులను చూడు, ఆయన తల వెంట్రుకలను చూడు, ఆయన పాదాలు చూడు, ఆయన నడుమునున్న దట్టిని చూడు, ఆయన చేతనున్న నక్షత్రాలు చూడు, ఆయన కుడి హస్తములో ఉన్న గాయాలు చూడు, ఆయన కన్నులు వెలుగుతున్నాయి చూడు, అవి అగ్ని జ్వాలలు చూడు. నిన్ను బ్రతికించాలని మంట ఆయనలో కనబడుతుంది చూడు. ఆయన నోటి వెంబడి 2 అంచులు గల ఖడ్గం బయలు వెలుగుతుంది. అంటే మాటలు వస్తున్నాయి, వాక్ వస్తుంది ఆయన నోటి నుండి. విను తల్లి, ఆయన ఉన్నాడు చూడు. ఆయన మాట్లాడుతున్నాడు, విను. ఆయన తాకుతున్నాడు, పొందుకో. ఆగిపోయే పరిస్థితులు బట్టి క్లోజ్గా వెళ్ళు దేవునితో. 1-to-1 రిలేషన్షిప్. 1-to-1. నీతో నీ భార్య రాదు అక్కడికి, నీతో నీ భర్త రాడు. అందరు రావాలని ఎందుకు కోరుకుంటావమ్మా? నా ప్రయాణంలో నా భర్త నాతో ఉండాలి, నా ప్రయాణంలో నా భార్య నో. దిస్ వాజ్ 1-to-1 రిలేషన్షిప్. అందరికీ చెప్తున్న మాట వినండి. నా ప్రయాణంలో నా భర్త నాతో రావాలి, నా భార్య నాతో రావాలి, నా పిల్లలు నాకు సహకరించాలి, నా తండ్రి నన్ను చూసుకోవాలి, నా భర్త నన్ను కౌగిలించుకోవాలి, నా భార్య నన్ను పట్టించుకోవాలి. నీ ప్రయాణంలో ఎవరు నీతో రారు, నీ దేవుడు తప్ప. దేవునికి నీకు బంధం సెట్ అయ్యే వరకు దేవుని నల్ల నడిపిస్తానే ఉంటాడు. ఒంటరి నన్ను కుమిలిపోకు. మేఘ స్తంభం, అగ్ని స్తంభంలో ఆయన ఉండగా చూడు తల్లి. నీ కన్నులు ఆయనను చూడనివ్వు. ఎవరు లేరని, ఎవరు రావట్లేదని, ఎవరు పట్టించుకోవట్లేదని, ఎవరు మాట్లాడట్లేదని, మాట్లాడి బాధపడుతున్నారని ఎందుకు అలా సణుగుతాం మనం? ఊరక ఉండి ఆయనే దేవుడని తెలుసుకొనుడి. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. హల్లెలూయా. Thank you Jesus. Can anyone cry out to God? ఎవరైనా ఒక్కలైనా ఉన్నారా? దేవా, నిన్ను అంత దగ్గరగా చూసేంత వరకు నన్ను సాగనివ్వు. ఎర్ర సముద్రం అయ్యింది కానీ మోషే ఇంకా ప్రజలను సాగనిస్తుంటుండగా అక్కడ వారికి మారా ఎదురయ్యిందంట. నీ మారాలో కూడా మధురమైన యేసయ్యను కలుపుకుంటే, అంటే ప్రతి ఘట్టంలో కూడా ఆయన అద్భుతం చేస్తూనే నడిపిస్తాడు. కానీ అద్భుతాల దగ్గర ఆగిపోవాలని కాదు, చేసే దేవుణ్ణి చూసేంత దాకా నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్.
ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలలో ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలలో ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎవరు రారు నీతో యేసే తప్ప. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి. ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసయ్యా 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 Father, thank you for this wonderful word. ఆయన తన వాక్కును పంపి నన్ను స్వస్థపరిచే నేను పడిన గుంటలో నుండి ఆయన నన్ను లేవనెత్తును అనే మాట ఈ రోజు మా మధ్యలో నాయన తండ్రి మా ముందు మీరు దాన్ని ప్రత్యక్షపరిచినందుకు వందనాలు. మీ మంచితనం అంతటిని మా ఎడల వెల్లడి చేసినందుకు వందనాలు. ఈ దూర ప్రయాణంలో ఈ భారమైన ప్రయాణములో సనిగి గొణిగి విసిగిన ఇశ్రాయేలుల వలె కాకుండా మోషే వలె మేము సాగిపోనట్లు కృప దయచేయమని వేడుకుంటున్నా. నీ కొండకు నీవు నివాసముగా నీవు నిర్మించినటువంటి స్థలములకు మీ పరిశుద్ధ ఆలయములకు మమ్మల్ని తోడుకోమని వేడుకుంటున్నాను. దేవా, ఈ పరిస్థితి ఏంటి? ఇంకెంత కాలం అలసిపోతున్నాను ప్రభువా. మానసికంగా భౌతికంగా నలిగిపోతున్నాను అని వేదనతో వచ్చిన ప్రతి వారితో మీరు నాయనా నీ ప్రేమతో ముచ్చటించినందుకు వందనాలు. ఆదిలోనున్న నీ వాక్యము చేత శ్రమ కొలిమిలో ఆదరించినటువంటి మహనీయుడా, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయనా. Thank you for visiting me. Thank you for your word and your presence, Lord. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కృతజ్ఞతార్పణతో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.